హాయ్ గుడ్ మార్నింగ్ మామా. హాయ్ గుడ్ మార్నింగ్ మామా. ఈరోజు ఎన్ఐఎస్ఎం సిరీస్ 8 చాప్టర్ 5 స్ట్రాటజీస్ యూజింగ్ ఈక్విటీ ఫీచర్స్ అండ్ ఈక్విటీ ఆప్షన్స్. దీని వెయిటేజ్ 10 మార్క్స్ మామా. ప్యూర్లీ మొత్తం స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే మనం మార్కెట్లో ఏం చేయాలి, ఏ స్ట్రాటజీ ఇట్లా బిల్డ్ చేయాలని మనం ఇది మొత్తం తెలుసుకుందాం. 10 మార్క్స్ మామా ఇది ఎన్ఐఎస్ఎం సిరీస్ 8లో. అంటే ఆల్రెడీ మనము 20 మార్క్స్ పెద్ద పెద్ద చాప్టర్స్ కవర్ చేసినాం. చాప్టర్ 3 ఇంకా చాప్టర్ 4, ఈ చాప్టర్ 5 మామా 10 మార్క్స్. ఇది కూడా బాగుంటుంది, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చూడండి ఒకసారి. సో ఇవాళ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టు నో వేరియస్ హెడ్జింగ్ అండ్ ఆర్బిట్రేజ్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ యూజింగ్ ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. In this chapter we are going to use the features of the future and option using different strategies. So ఇలా మనం different types of strategies అనేది ఇవాళ మనం నేర్చుకుంటున్నాం అన్నట్టు. సో ఏంటి అంటే ఫస్ట్ కంటెంట్ వచ్చేది ఏంటంటే ఫ్యూచర్ కాంట్రాక్ట్స్ ఫర్ హెడ్జింగ్, స్పెక్యులేషన్ అండ్ ఆర్బిట్రేజ్. సో ఇది ఎందుకు స్పెక్యులేటర్స్ అంటే ఎవరు మామా? మనం స్పెక్యులేటర్స్ అంటే ₹5 ప్రీమియం ₹100 పోతుంది కాబట్టి స్పెక్యులేటరే, గ్యాంబ్లరే. ఇంకోటి ఆర్బిట్రేజ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం మొన్న, ఒక మార్కెట్లో కొని ఇంకొక మార్కెట్లో అమ్మడం ఆర్బిట్రేజ్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐటీసీ అనే షేర్ ఉంది కదా, అది నేను బిఎస్సీలో కొని దాన్ని కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటే ఎన్ఎస్సీలో అమ్ముకుంటే దాన్ని ఆర్బిట్రేజ్ అంటాం. ఆ మిగిలే కొంచెం పాయింట్స్ ఉంటాయి కదా, దాంట్లో దీనికి డిఫరెంట్ ప్రైస్ ఉంటుంది కదా, ఆ ప్రైస్ మనకు ప్రాఫిట్లకు వస్తుంది, దాన్ని ఆర్బిట్రేజ్ అంటాం. ఈరోజు మొత్తం టాపిక్లో మనం ఫీచర్స్ ఇంకా ఆప్షన్స్, దాని స్ట్రాటజీస్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి దాని గురించి తెలుసుకుందాం. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వర్ క్రియేటెడ్ టు హెల్ప్ మేనేజ్ రిస్క్. అవును, ఆప్షన్స్ ఇంకా ఫీచర్స్ వచ్చినాయి ఎందుకంటే దాన్ని ట్రేడ్ చేయడం కాదు, అవి జస్ట్ నీకున్న పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయడానికి, అంటే రిస్క్ని తగ్గించుకోవడానికి కోసం వచ్చాయి. బట్ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి వెళ్ళిపోతున్నాం. కానీ నీ దగ్గర ఒక 1 CR పోర్ట్ఫోలియో ఉందనుకో ఎగ్జాంపుల్, దాన్ని ఒకవేళ అది మనకి పోర్ట్ఫోలియో బై చేస్తాం, ఓన్లీ పెరుగుతున్న ప్రాఫిట్ వస్తుంది. ఇన్ కేస్ పడితే లాస్ వస్తుంది కాబట్టి మనం ఫ్యూచర్ సెల్లింగ్ చేసుకొని అట్లా మనం ప్రాఫిట్ కానీ గెయిన్ చేసుకుంటాం. ప్రాఫిట్ గెయిన్ కూడా ఏం చేయం, జస్ట్ లాస్ కాకుండా కాపాడుకుంటాం అంతే. లాస్ని మినిమైజ్ చేసుకోవడం కోసం మినిమైజ్ చేస్తాం. ఈ ఫ్యూచర్స్ డెరివేటివ్స్ వచ్చినాయి అందుకోసం. సో వన్ కామన్ స్ట్రాటజీ ఈజ్ యూజింగ్ స్టాక్ ఫ్యూచర్స్ టు ప్రొటెక్ట్ అగెన్స్ట్ ద రిస్క్ ఆఫ్ స్టాక్ ప్రైజెస్ చేంజింగ్. అంటే లైక్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రేపు మనకి ఎలక్షన్స్ ఉంది అనుకుందాం. రేపు ఎలక్షన్స్ ఫెడ్ మీటింగ్ మనకి ఫిబ్రవరి 1st ఫెడ్ మీటింగ్ వస్తుంది. ఫిబ్రవరి 1st బడ్జెట్ వస్తుంది, ఫెడ్ మీటింగ్ కాదు. ఫిబ్రవరి 1st బడ్జెట్ మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 1st బడ్జెట్ వస్తుంది. అయితే రేపు బడ్జెట్ ఉంది, అది మంచిగా రావచ్చు రాకపోవచ్చు. అంటే 50-50 ఒక కాన్ టాస్ చేస్తే హెడ్ ఆర్ టెయిల్ తెలియదు మనకి. ప్రాబబిలిటీ విన్నింగ్ ప్రాబిలిటీ 50-50 ఉంది అక్కడ. 0.5 ఉంది. అప్పుడు ఏం చేస్తా అంటే నా స్టాక్స్ హోల్డింగ్ ఉన్నాయి నా దగ్గర. ఇన్ కేస్ ర్యాలీ అయితే నాకు ఓకే, నాకేం కాదు. అదే డ్రాప్ అయితే సో హెవీగా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లాస్ నీ బీటా మొత్తం పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే అప్పుడు ఏం చేస్తా అంటే నేను ఫ్యూచర్స్కి వచ్చేసి నేను సెల్ చేసుకుంటా. స్టాక్ ఎంతైతే క్వాంటిటీ స్టాక్ ఉందో, బయింగ్ అంటే హోల్డింగ్ ఉందో, దాన్ని ఫ్యూచర్లోకి వచ్చి సెల్ చేసుకుంటా. సెల్ చేసుకుంటే నాకు ఒకవేళ డ్రాప్ అయింది అనుకో, నాకు ఇలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటా. అప్పుడు నాకు ఏమంటే న్యూట్రల్ ఉంటా, నేను లాస్ గాను ప్రాఫిట్ గాను రిస్క్ని మినిమైజ్ చేస్తున్నా. అదే నీకు సెల్లింగ్ పొజిషన్ లేకుండా అప్పుడు ఏమైతే ఒక డ్రాప్ అయితే చాలా లాస్ అయిపోతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹100 స్టాక్ అబ్బా 90కి వచ్చింది అనుకో, అప్పుడు నేను 10% లాస్ అవుతున్నావు. ఆ 10% కూడా నేను లాస్ కావద్దు. అంటే చాలా మంది పెద్ద పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్స్ ఏమంటారు, వాళ్ళు చాలా డబ్బులు ఉంటాయి, ఒక 3,000 crores 5,000, ఒక్కొక్కరి దగ్గర 1 lakh crores కూడా ఉన్నాయి. వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటారు ఖచ్చితంగా, ఎందుకంటే పెద్ద పెద్ద ఈవెంట్స్ ఉన్నప్పుడు, జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు అట్లా వచ్చినాయి ఆ డెరివేటివ్స్ వచ్చినాయి. అందుకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ డైరెక్ట్గా పోయి ఇలా నువ్వు ట్రేడ్ చేయాలి, పైసలు సంపాదించు, ఒక రోజులో హీరో అయిపోవని కాదు, హెడ్జింగ్ పర్పస్కే వచ్చినాయి 2. సో ఇలా ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ హెడ్జ్ యూజింగ్ స్టాక్ ఫ్యూచర్స్. ఒకసారి నువ్వు దాని డెరివేటివ్ దాని గురించి చెప్పమమ్మా, జస్ట్ నేను దానికి మనం చూపిస్తాం. ఓకే నేను చెప్తాను. అయితే ఏ లాంగ్ హెడ్జ్ యూజ్డ్ వెన్ యూ ఆర్ వరీడ్ దట్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఇండెక్స్ ఆర్ స్టాక్ మార్కెట్ మైట్ గో అప్ ఇన్ ద ఫ్యూచర్ and you want to protect yourself by locking in the current price using index futures. This is usually done by an investor or fund who wants to buy stocks in the future but fears the market may rise before they buy. సో సింపుల్గా చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడు. సో ఆయన ఏం చేసిందంటే ప్లాన్ టు ఇన్వెస్ట్ 10 lakhs ఇన్ నిఫ్టీలో, నిఫ్టీ 50లో ఒక నెక్స్ట్ ఆఫ్టర్ 1 month. సో 10 lakhs ఇన్వెస్ట్ చేయాలనుకుంటుండు. బట్ ఆయన ఏమనుకున్నాడంటే, ఇప్పుడే ఒకవేళ నిఫ్టీ ఇండెక్స్ అనేది పైకి పోయింది అనుకో, ఇఫ్ ఇట్ గోస్ అప్ యూ విల్ హ్యావ్ టు బై ఎట్ హయ్యర్ ప్రైస్ లేటర్. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడే కొనుక్కోవాలనుకున్న నెక్స్ట్ మంత్ కంటే ముందే ఇవాళ పోయింది అనుకో, సో అప్పుడు ఆయన ఏం చేయాలంటే ఆ హయ్యర్ ప్రైస్కి కొనాల్సి వస్తుంది. సో దీన్ని మనం ఏ విధంగా దీని సొల్యూషన్ ఏంటంటే, బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాము నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టాక్ తీసుకుందామమ్మా,
అంటే మనం తక్కువ ప్రైస్ ఉన్న స్టాక్ తెచ్చుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, అర్థం కానీ ఈజీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ స్టాక్ ఉంది, ఐఆర్ఎఫ్సి అనుకుందాం, ఇండియన్ రైల్వే సెక్టర్ స్టాక్ ఐఆర్ఎఫ్సి అనుకుందాం. అది ఈ రోజు కరెంట్ మార్కెట్ 100 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అది అప్కమింగ్ నెక్స్ట్ మంత్ 2 monthsలో అది 120-130 పోయే పొటెన్షియల్ ఉంది స్టాక్కి. అంటే మనకు తెలుస్తుంది, అంటే స్టాక్ మనం జోన్స్ అని చూసుకున్నప్పుడు అదే స్టాక్కి చాలా బుక్ ఆర్డర్స్ ఉన్నాయి, చాలా ఆర్డర్స్ ఉన్నాయి, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంది. కానీ నీకు అంత స్టాక్ కానీ డబ్బులు లేవు నీ దగ్గర. డబ్బులు లేకపోయేవారికి అప్పుడు ఏమైతే అంటే ఒకసారి మనం ఒక స్ట్రాటజీ చూద్దాం ఎట్లనో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఆర్ఎఫ్సి అని కొడుతున్నాను, ఇందులో మీకు స్క్రీన్ అందరికి విజిబుల్ ఉంది కదా. ఐఆర్ఎఫ్సి కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 128 రూపీస్ ఉంది. అంటే నాకు ఇది అప్కమింగ్ ఒక 2 monthsలో ఇది ఒక 150 పోయే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నా. అంటే అప్పుడు నాకు డబ్బులు లేవు. ఇప్పుడు ఒక 2 monthsలో డబ్బులు అరేంజ్ అవుతాయి. కానీ అప్పటి వరకు నేను అంత ప్రైస్లో కొనలేను కదా. ఒకవేళ 150 రాలైతే నేను ఎంత 20 రూపీస్ లాస్ అయిపోతున్నా కదా. 150 పోకముంది అప్పుడు నేను తక్కువ డబ్బులతోటి నేను అప్పుడు ఫ్యూచర్స్ కొనుక్కుంటా. అదే ప్రస్తుతం కరెంట్ మార్కెట్లో. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నెక్స్ట్ 2 months కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు ఏ మంత్, ఆగస్ట్ కదా, సెప్టెంబర్ మంత్ ఫ్యూచర్ని బై చేసుకుంటా. నాకు బై చేసుకుంటే ఎంత అడుగుతుందంటే 1.4 lakh అడుగుతుంది మామ. క్వాంటిటీ ఎంత 4250 క్వాంటిటీ. మనం దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 4250 క్వాంటిటీని నువ్వు నార్మల్గా బై చేస్తే నీకు ఎంత డబ్బులు పడుతుంది చూద్దాం. 128 కదా, ఓకే, నీకు 5,44,000 పడుతుంది. అవును. కానీ డబ్బులు నీకు లేవు కదా. లేనందుకు మనం ఏం చేస్తాం, ఫ్యూచర్స్లో బై చేసుకుంటాం. కానీ మార్కెట్ ర్యాలీ అయితే నీకు అంత ప్రాఫిట్ వస్తుంది. సేమ్ లైక్ ఇప్పుడు ఒక 20 రూపీస్ ర్యాలీ అని అనుకున్నాం. సారీ మిస్ అయిపోయింది క్యాలెండర్. 4250 ఇంటూ ఎగ్జాంపుల్ 20 రూపీస్ ర్యాలీ అని అనుకున్నాం మనం. అంటే నీకు ఎంత ప్రాఫిట్ మామ? 85,000 ప్రాఫిట్ వస్తుంది. దానికోసమే మనము ఫ్యూచర్లో జరగబోయేదాన్ని ఇప్పుడు కూడా తీసుకోవడం ఛాన్స్ ఉంది కాబట్టి ఫ్యూచర్స్ వచ్చాయి. కానీ 20 రూపీస్ పైకి పోతే ప్రాఫిట్, అదే 20 రూపీస్ కిందికి కొడితే -85,000. అంటే నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో 50% పోయినట్టేనా? అందుకే ఫ్యూచర్స్ రిస్కీ అంటారు. రిస్కీ అంటే అది కూడా ఖచ్చితంగా నీకు స్టాక్లో పొటెన్షియల్ ఉండి అన్నీ ప్రాపర్గా ఉంటేనే, నీకు సెంటిమెంట్ ఉంటేనే ప్లాన్ చేసుకోవాలి ఇది. ఎందుకంటే మనము ఎక్కువ డబ్బులు పెట్టలేం కాబట్టి ఒక ఫ్యూచర్ దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. కరెంట్ మంత్, నెక్స్ట్ మంత్, 4 months. కరెంట్ మంత్కి మనం ఏమనుకుంటాం 30 days ఉంటుంది అనుకున్నాం. నెక్స్ట్ మంత్కి 60 days ఉంటుంది అనుకున్నాం. ఇంకా నెక్స్ట్ మంత్ అంటే లాస్ట్ మంత్కి 90 days ఉంటుంది. అంటే మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఫ్యూచర్ ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి. లైక్ ఇప్పుడు చూడండి, ఐఆర్ఎఫ్సి ఈరోజు ఎంత ఉందమ్మా? కరెంట్ మార్కెట్ ప్రైస్ 128.87 ఉందమ్మా. ఓకేనా? ఇప్పుడు దీంట్లోకి ఫ్యూచర్లోకి వచ్చి చెక్ చేద్దాం మనం. కొంచెం స్ట్రాటజీ బిల్డ్ ఒక ఫ్యూచర్లోకి వచ్చి చూద్దాం. చూడమమ్మా, ఫ్యూచర్ ఆగస్ట్ ఫ్యూచర్ ఎంత ఉందంటే 129.51 ఉంది. అదే నెక్స్ట్ మంత్ అది ఎంత ఉందంటే 129.40 ఉంది. అంటే ఇది ఏంటంటే ఉల్టా తక్కువ ఉంది. అంటే కంటాగా ఉంటాం మనం దీన్ని. ఫార్వర్డ్ అంటాం, కంటాగా ఉంటాం. బ్యాక్వర్డేషన్. కంటాగా ఉంటే కరెంట్ మార్కెట్ అంటే ఫ్యూచర్ ప్రైస్ ఎక్కువ ఉంటే మనం దాన్ని కంటాగా మార్కెట్ అంటాం. కరెంట్ మార్కెట్ అంటే ఫ్యూచర్ ప్రైస్ తక్కువ ఉంటే దాన్ని బ్యాక్వర్డేషన్ మార్కెట్ అంటాం. ఎప్పుడు కూడా అప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏం చేస్తుంటే చాలా మంది ఆర్బిట్రేజ్ చేస్తారు. ఆర్బిట్రేజ్ అంటే ఈ మార్కెట్లో కొని ఈ మార్కెట్లో అమ్ముతారు. వాడు ఫ్యూచర్లో కొని దాంట్లో అమ్ముకుంటాడు. అంటే పైన ఫ్యూచర్ అంటే ప్రైస్ ఉన్న ఫ్యూచర్లో కొని, అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే అక్టోబర్ ఫ్యూచర్లో బై చేస్తాడు. అక్టోబర్ ఫ్యూచర్ బై చేస్తే ఆగస్ట్ ఫ్యూచర్ సేల్ చేసుకుంటాడు. వానికి ఎన్ని పాయింట్స్ మిగులుతుంది? క్లోజ్ టు 30 to 35 points మిగులుతుంది. అంటే మనం క్యాలెండర్ చూద్దాం. 35 points అంటే 0.35 points అంటే మన ఎంత ఉంది? 4,250 కదా మనం. అవును, 4,250 ఇంటూ 0.3 అనుకున్నాం. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది? 1275 రూపీస్ వస్తుంది. అంటే ఒక్క లాట్ 1.5 lakh పెడితే నీకు అంత వస్తుంది. అదే వాడు ఒక 10 lots ఉంటే 12,000 వస్తున్నాయా? అది 100 lots ఉంటే 1,20,000 వస్తున్నాయా? అట్లా ప్లాన్ చేస్తారు అందరు. ఆర్బిట్రేజ్ అంటే చాలా పెద్ద పెద్ద ప్లేయర్ చేస్తారు. స్పెక్యులేటర్స్ ఎవరు చేస్తారు? మనం చేస్తాం. స్పెక్యులేటర్స్ అంటే 5 రూపీస్ కొని అది 100 రూపీస్కి పోవాలి అని మన ఆలోచన. కానీ అది ఎప్పుడు పాసిబుల్ కాదు. ఇది మామ లాంగ్ ఎడ్జ్ ఎప్పుడైతే ఎడ్జింగ్ వేసుకుంటాం స్ట్రాటజీ ఇది. కావాలంటే ఇంకొకటి కూడా చెప్తా. లైక్ ఇంకేదైనా స్టాక్ చెప్పండి మామ. నువ్వు చెప్పండి స్టాక్ ఇంకోటి ఏమన్నా. ఇంకోటి ఇది వర్ల్పూల్ లేక బీపీసీఎల్ చూద్దాం. మీరు ఎంత ఉంది మార్కెట్? బీపీసీఎల్ ఫ్యూచర్స్కి వద్దాం.
బీపీసీఎల్ ఫ్యూచర్ నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ బై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఎంత పడుతుంది బీపీసీఎల్ ఫ్యూచర్లో? నాకు లాస్ అన్లిమిటెడ్, ప్రాఫిట్ కూడా అన్లిమిటెడ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎంత పెరిగినా ప్రాఫిట్, ఎంత పడితే కూడా అంత లాస్. ఫ్యూచర్స్ అది మాత్రం పక్కా. కానీ ఫ్యూచర్స్ కూడా ఎడ్జింగ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ విత్ ఎడ్జింగ్ కూడా ఉంటుంది. దాంట్లో మనకి ఏంటిదంటే లిమిటెడ్ లాస్, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ బ్రేక్ ఈవెన్స్ అనేది పెరుగుతుంది. కానీ అది చేసుకోవడం బెస్ట్. ఇలాగంటే అవి కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే కంప్లీట్ కానీ మనకి దీనికి ఎంత ఫండ్ అడుగుతుందంటే 1.2 lakh అడుగుతున్నాం. లేకుంటే నార్మల్గా ఒక 5 lakh తీసుకుంటాడు నిజంగా నువ్వు ఈక్విటీ కొనుక్కుంటే. దీనికోసమే చాలామంది ఫ్యూచర్స్ తీసుకుంటారు. లైక్ స్టాక్ ఉంది, స్టాక్ డ్రాప్ అయ్యే సినారీ ఉందంటే వాడు ఫ్యూచర్ సెల్ చేసుకుంటాడు. మళ్ళీ ఫ్యూచర్లో బయ్యింగ్కి సెల్లింగ్కి సేమ్ మార్జిన్ తీసుకుంటాడు. లైక్ ఇప్పుడు మనం అనుకోవచ్చు ఆప్షన్లో బయ్యర్కి వేరే మార్జిన్, సెల్లర్కి వేరే తీసుకుంటాడు కదా, బట్ ఫ్యూచర్లో మాత్రం ఇద్దరికి సేమ్ మార్జిన్ తీసుకుంటాడు. కంటిన్యూ చేయమమ్మా నెక్స్ట్. సో దీన్ని సింపుల్గా ఎట్లా అంటే, ఇప్పుడు లాంగ్ హెడ్జ్ అనేది ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గర క్లియర్ చెప్పినావు కదా. సో ఎలా అంటే ఇప్పుడు నేనున్నా, సో నేను నిఫ్టీ 50లా 10 lakhs ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా నెక్స్ట్ మంత్. కానీ నాకేంటంటే నాకు ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే ఒకవేళ నేను 1 month తర్వాత నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా కదా, ఒకవేళ ఇప్పుడే నిఫ్టీ పైకి పోయింది అనుకో, సో నేను అప్పుడు దాన్ని నేను హయ్యర్ ప్రైస్లో కొనుక్కోవాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు దీన్ని ఏంటంటే లాంగ్ హెడ్జ్ యూజింగ్ స్టాక్ ఏంటి ఇండెక్స్ ఫ్యూచర్స్ కదా. సో నేను ఏం చేస్తాను అంటే ఫ్యూచర్స్ని ఇప్పుడు బై చేసుకొని పెట్టుకుంటా. ఒకవేళ 1 month తర్వాత దాని ప్రైస్ హై పెరిగినా నాకు ప్రాఫిటే. సో అప్పుడు ఆ ప్రాఫిట్ వస్తుంది కదా. నేను ఇప్పుడు 1 month తర్వాత నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో అప్పుడు ఇన్వెస్ట్ చేసిన నాకు అప్పుడు ఫ్యూచర్స్ ఇప్పుడు కొనుక్కుంటే అప్పుడు పెరిగింది కాబట్టి దానిలో వచ్చిన ప్రాఫిట్ అనేది ఇప్పుడు నేను మళ్ళీ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తాను కదా. సో అప్పుడు హయ్యర్ ప్రైస్లో కొనుక్కుంటా కాబట్టి అందులో ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ అయితే అన్నట్టు. సో రెండు న్యూట్రల్ అయితే కాబట్టి సో నేను ఇప్పుడు ఎంత ప్రైస్ కొనాలనుకుంటున్నాను అప్పుడు కూడా అదే ప్రైస్కి నాకు వస్తుంది అన్నట్టు. సో దీన్ని మనము ఫ్యూచర్స్ విత్ హెడ్జింగ్ అని, లాంగ్ హెడ్జ్ విత్ ఇండెక్స్ చెప్తామన్నట్టు. స్ట్రాటజీ ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్ కదా, షార్ట్ విత్ ఫ్యూచర్స్ హెడ్జింగ్ ఒకసారి కూడా కంప్లీట్ చేయమమ్మా. స్టాక్స్ విత్ షార్ట్ హెడ్జ్ యూజింగ్ స్టాక్ ఫ్యూచర్స్. ఓకే, షార్ట్ హెడ్జ్ యూజ్ చెప్తాం కొంచెం. అంటే షార్ట్ హెడ్జ్ అంటే మామ లైక్ ఇప్పటిదాకా నేను చెప్పినా కదా, ఏదో ఒక స్టాక్ ఉంది దగ్గర హోల్డింగ్, స్టాక్ హోల్డింగ్ ఉంది, బట్ పడితే ఎలా అర్థమైందా? పడితే ఎట్లా? అదే లైక్ ఏదైనా ఇప్పుడు నువ్వు ఉన్న బీపీసీఎల్ అన్నావు కదా, అవును, బీపీసీఎల్ కాకుండా ఇంకొక స్టాక్ తీసుకున్నాం. ఇంకొక స్టాక్ ఏంటి ఆప్షన్స్లో ఉన్నాయి, జియో ఫైనాన్స్ వచ్చింది మొన్న మార్కెట్లోకి. జియో ఫైనాన్స్ మనకి ఆప్షన్లోకి వచ్చింది. జియో ఫైనాన్స్ ఆప్షన్ ఏం చేద్దామంటే నేను సెల్లింగ్ అది ఇప్పటికే మనం బయింగ్ నేర్చుకున్నాం. సెల్లింగ్ ఇప్పుడు దీన్ని చూద్దాం. మనం కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి ఏంటంటే 33.60 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉన్నాము. కానీ ఈ మంత్ ఒక ఫ్యూచర్ ఎంత ఉందంటే 333.85 అంటే ఒక 20 పైసా ఎక్కువ ఉంది. నెక్స్ట్ వచ్చేదానికి ఎంత ఉందంటే 2 రూపీస్ ఎక్కువ ఉంది, 335.70 ఉంది, అంటే 2 రూపీస్ ఎక్కువ ఉంది. అంటే దాన్ని కంటాగో మార్కెట్ ఉంటాం ఎప్పుడు కూడా. కరెంట్ మార్కెట్ కంటే ఫ్యూచర్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ దొరుకుతాయి. ఎందుకంటే దాంట్లో మనకి కాస్ట్ ఆఫ్ క్యారింగ్ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే లైక్ ఇంట్రెస్ట్ అయినా చార్జెస్ అయినా అవన్నీ ఉంటాయి, ఇంక్లూడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక 7% ఇంట్రెస్ట్ తీసుకున్నావు, దాన్ని డివైడ్ బై 12 చేస్తే నీకు అప్రాక్సిమేట్లీ ఒక 7 or 6 వస్తుంది. అది కూడా యాడ్ అవుతుంది ఖచ్చితంగా. మళ్ళీ ఇంకోటి చూడొచ్చు మనము సెప్టెంబర్ది అయితే మన 33.75 ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి అక్టోబర్ ఎంత ఉంటుంది 33.75 ఉంది, అంటే ఇక్కడ 2 రూపీస్ పెరుగుతుంది. దీన్ని మనం కంటాగో అనుకున్నాం. ఇప్పటిదాకా మనము ఐఆర్ఎఫ్స్ ఏమనుకున్నాం, బ్యాక్ ఉంటే దాన్ని ఏమనుకున్నాం మనము బ్యాక్వర్డేషన్ మార్కెట్ అంటే. ఇప్పుడు దీన్ని సెల్ చేద్దాం అనుకుంటాం ఒక 55 days మినిమం. ఒక 50 days అంటే ఎందుకంటే అది ఈ రోజు ర్యాలీ కావచ్చు, రేపు ర్యాలీ కావచ్చు. నాకు జోన్ ఉంది కానీ అది ఎప్పుడు ర్యాలీ నాకు అంత ఐడియా లేనప్పుడు కొంచెం టైం ఎక్కువ ఉండాలి మనకి. ఎందుకంటే 1-2 రూపీస్ ఎక్కువ ఉండొచ్చు, కానీ టైం ఎక్కువ దొరికితే ఏమైందంటే డ్రాప్ అయినా కూడా మళ్ళీ అప్పటికి ర్యాలీ అయితే ప్రాఫిట్లో ఉంటుంది. అవును, మనం సేల్ చేద్దాం. సేమ్ అమ్మ సెల్లింగ్కి బైక్కి సేమ్ మార్జిన్ తీసుకుంటాడు, ఇనిషియల్ మార్జిన్. చూడొచ్చు మనకి మార్జిన్ ఎంత అవుతుంది బీపీసీఎల్ 1.65 lakh అడుగుతుంటాడు. కానీ లాస్ అనేది ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. బ్రేక్ ఈవెన్ ఎంత చూద్దాం మనం. బ్రేక్ ఈవెన్ 0.6 ఉంది, 0.6 బ్రేక్ ఈవెన్ ఉంది. ఇక్కడ చూడండి చార్ట్ చూడొచ్చు. ఒకవేళ ఈ మార్కెట్ అనేది సెల్ చేసే వరకు పడిపోతే ప్రాఫిట్, బై చేసినప్పుడు పెరిగితే ప్రాఫిట్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ 335 దగ్గర బై చేసినాం కదా, 335 దగ్గర బై చేస్తే ఒకవేళ ఇది 334, 330, 325లో వచ్చింది. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకుందాం, 320కి వచ్చింది మొన్న. 320కి వస్తే నీకు ఎంత ప్రాఫిట్ చూద్దాం. 320కి వస్తే 30,000 ప్రాఫిట్ మామ. అదే ఇప్పుడు 335 దగ్గర ఉన్నావు కదా, అది ఎంత పోతే చూద్దాం. జస్ట్ 15 points పెరిగింది. 3
345 వెళ్తే ఎంత లాస్ అవుతాం? 340 వెళ్తే 28,000 లాస్ వస్తుంది. అంటే ఖచ్చితంగా నీకు బ్రేక్ ఈవెన్ కూడా చూసుకోవాలి. ఎంత బ్రేక్ ఈవెన్ ఉంది, ఇంత బ్రేక్ ఈవెన్ అయితే ప్రాఫిట్. అంటే నాకు ఎక్కడ బ్రేక్ ఈవెన్ 0.7 ఉంది, అంటే 1% లేదు, క్లోజ్ టు 0.7%. దానిపైన క్లోజ్ అయితేనే నాకు ప్రాఫిట్. 0.7 కింద అంటే ఇంకా దాని కింద తగ్గుతాయి. 335 వరకు ఉన్నా కదా, అక్కడ నుంచి తగ్గితే ప్రాఫిట్. ఒకవేళ పెరిగితే మాత్రం లాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఎంత పెరిగితే అంత లాస్. సెల్లింగ్లో ఎంత పడితే అంత ప్రాఫిట్. కంటిన్యూ నేను చేస్తున్నా. అయితే షార్ట్ హెడ్జ్ యూజ్డ్ వెన్ యూ ఓన్ ఏ స్టాక్ ఆర్ ప్లాన్ టు సెల్ ఇట్ లేటర్ అండ్ యూ ఆర్ వరీడ్ ద ప్రైస్ మైట్ ఫాల్ ఇన్ ద ఫ్యూచర్, సో యూ స్టాక్ ఫ్యూచర్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద ప్రైస్ ఫాల్. అయితే ఇప్పుడు ఏంటంటే షార్ట్ హెడ్జ్ మనం ఎందుకోసం చేస్తామనంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర కొన్ని స్టాక్స్ ఉన్నాయి, ఒక ఏంటి అంటే ఇన్ఫోసిస్ ఒక 1000 షేర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఫిజికల్గా మనం దాన్ని హోల్డ్ చేస్తున్నాం. అయితే దాన్ని మనం 1 month తర్వాత మనం దాన్ని సెల్ చేయాలనుకుంటున్నాం. సో 1 month తర్వాత సెల్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు దాని కరెంట్ మార్కెట్ వచ్చేసి ఏంటంటే 1500 పర్ దగ్గర ఒక షేర్ నడుస్తుంది. ఒకవేళ మనము 1 month తర్వాత సెల్ చేయాలనుకుంటున్నాం కదా, ఇప్పుడే దాని ప్రైస్ అనేది పడిపోతే మనకి అప్పుడు అమ్ముకుంటే మనకి ప్రాఫిట్ రావని చెప్పేసి, సో మనం ఏం చేస్తామంటే షార్ట్ ఇండెక్స్ ఉంటాయి కదా, దాని స్టాక్ ఫ్యూచర్స్ ఉంటాయి కదా, దాని స్టాక్ ఫ్యూచర్స్ని మనం సెల్ చేసుకుని కూర్చుంటాం అన్నట్టు. ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్ని సెల్ చేసుకుంటాం. అయితే 1 month తర్వాత ఒకవేళ ఏమవుతుందంటే 1 month తర్వాత ఇప్పుడు మనం ఇన్ఫోసిస్ ఫ్యూచర్స్ దాని కరెంట్ మార్కెట్ ఎంత ఉందంటే 15-10 కాడ నడుస్తుంది. ఇప్పుడు దాని దగ్గర మనం సెల్ చేసుకొని కూర్చున్నాం. అప్పుడు 1 month తర్వాత ఏమైందంటే ఒకవేళ ఇన్ఫోసిస్ అనేది 1400 దగ్గర పడిపోయింది, కరెంట్ మార్కెట్ 1400 దగ్గర వచ్చింది. అంటే మనకు అప్పుడు ఎంత 1400 మైనస్ 1510 కదా, సో మనకి 90 రూపీస్ ప్రాఫిట్ ఉంటాయి అన్నట్టు. 90 అనేది ఇప్పుడు 90 ఉంటాయి కదా, 1400 మైనస్ 1510 అంటే 110 రూపీస్. 110 ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు 1400 దగ్గర ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ మనం సెల్ చేయాలనుకుంటున్నాం కదా, సెల్ చేసినప్పుడు ఏమైతే అంటే మనం ఇప్పుడు 1500 ఉన్నది 1400కి సెల్ చేసినాం అనుకో, సో మనకి అక్కడ 1000 రూపీస్ అనేది లాస్ వస్తాయి. సో మనకి ఇప్పుడు నిఫ్టీలో ఇప్పుడు మనం దాని స్టాక్ ఫీచర్స్ సెల్ చేసినాం కదా ఫస్ట్, సో అప్పుడు మనకి ఎంత 110 ప్రాఫిట్ ఉంది కదా, సో అవి రెండు ఈక్వల్ అయితే అన్నట్టు. సో అప్పుడు మనం ఏంటంటే మనం ఈ విధంగా మనము ఇండెక్స్ని అది మన స్టాక్ ఫ్యూచర్స్ని సెల్ చేసి మనం హెడ్జ్ చేసుకుంటాం అన్నట్టు. సో దీన్ని మనం షార్ట్ హెడ్జ్ యూజింగ్ స్టాక్ ఫ్యూచర్స్ అని అంటాం అన్నట్టు. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ టాపిక్ లాంగ్ కాల్. లాంగ్ హెడ్జ్ అయిపోయింది, షార్ట్ హెడ్జ్ అయిపోయింది. షార్ట్ హెడ్జ్ మామ, దీంట్లో కూడా మనకి ఎడ్జింగ్ లో కూడా ఎట్లా చెక్ చేసుకోవాలి ఎవరు చెప్తా. మనకి హెడ్జ్ రేషియో ఎగ్జాంపుల్ ఒక పోర్ట్ఫోలియో ఒక 9 lakhs ఉంది అనుకుందాం. 9 lakhs ఆర్ ఎంత, ఒక నీ ఇష్టం, నీ ఎక్కువ నెంబర్ పెట్టుకో. 9 lakhs ఉంది అనుకుందాం. 9 lakhs ఉంటే దానికి బీటా వాల్యూ అనేది చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఐటీసీ ఉంది అనుకో, ఐటీసీ కాకపోతే టీసీఎస్ అనుకుందాం, టాటా కన్సల్టెంట్ సర్వీస్. దాన్ని నువ్వు గూగుల్లో పోయి బీటా వాల్యూని కొట్టినాం అనుకో, దానికి 1 ఇంత వస్తుంది. బీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినాక ఏం చేయాలంటే ఎంత % డ్రాప్ అయ్యే సినారియో ఉంది ఈ ఇంపాక్ట్ వల్ల అని కూడా నువ్వు అనుకున్నాం అనుకో, 30% అనుకుందాం. అంటే ఐటీసీ 3000 రూపీస్ ఉంది కదా, 30% అంటే ఎంత మనకి 900 రూపీస్, 900 పాయింట్స్ కదా. 900 పాయింట్స్ డ్రాప్ అయ్యే సినారియో ఉంది కాబట్టి అంటే ఫ్యూచర్ ప్రైస్ వచ్చేస్తావు. ఫ్యూచర్ ప్రైస్కి వచ్చి సెల్ చేసుకుంటావు నువ్వు. ఇంత డ్రాప్ అయ్యే సినారియో, ఇంత డ్రాప్ అయితే నాకు ఇంత క్యాలిక్యులేషన్ చేసుకుంటాం మనం. ఇప్పుడు అంటే హెడ్జ్ రేషియో ఎట్లా ఫైండ్ చేయాలంటామా, ఫార్ములా ఒకసారి రాసుకోండి. హెడ్జ్ రేషియో పోర్ట్ఫోలియో బీటా ఇంటూ పోర్ట్ఫోలియో వాల్యూ. పోర్ట్ఫోలియో వాల్యూ అంటే ఏం చెప్పిన 1.31 అని చెప్పినా కదా, పోర్ట్ఫోలియో బీటా ఇంటూ పోర్ట్ఫోలియో వాల్యూ. 9 lakhs అని చెప్పినా కదా, పోర్ట్ఫోలియో వాల్యూ డివైడెడ్ బై ఇండెక్స్ ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంది ఇంటూ లాట్ సైజ్. ఇది ఫార్ములా మామ, హెడ్జ్ రేషియో ఫార్ములా. ఇప్పుడు ఎట్లా అంటే మనం 1 అనుకున్నాం, 1 into 9 lakhs డివైడెడ్ బై ఒక లాట్ సైజ్ ఒకటి వచ్చేసి ఎంత ఉందంటే ఇండెక్స్ ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసి మనకి 1,77,000 ఉంది. ఎంతో అంతా తీసుకుంటున్నాను ఇంటూ 25 చేసాం అనుకో, మనకు టోటల్గా వచ్చేసి ఏంటంటే 26.44. అది మన హెడ్జ్ రేషియో అన్నట్టు. అప్రాక్సిమేట్లీ 26 క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకోవాలి. మనము ఎడ్జింగ్ మనం అనుకోవచ్చు ఫ్యూచర్స్ కూడా ఇన్ని డబ్బులు కట్టాలా, మనం ఇంత లాస్ మినిమైజ్ చేసుకోవచ్చు అంటే కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇవన్నీ అంటే చూపిస్తాను చూడండి ఇవి. సో దానికంటే ముందు ఒకటి ఏంటంటే బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ విత్ ఫ్యూచర్స్. అయితే ఈ బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్ విత్ ఫ్యూచర్స్ ఏమేమి ఉంటాయి, ఒకటి బుల్లిష్ వ్యూ ఉంటుంది, ఇంకొకటి బేరిష్ వ్యూ ఉంటుంది. బుల్లిష్ వ్యూ లాంగ్ ఫ్యూచర్స్ ఉంటుంది, ఆ తర్వాత స్ట్రాటజీస్ ఉంటాయి. సో బుల్లిష్ వ్యూ ఏంటంటే ఎక్స్పెక్టింగ్ ప్రైస్ టు రైజ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇన్వెస్టర్ అంటాడు, ఇన్వెస్ట్ చేసేటప్పుడు వానికి బుల్లిష్ వ్యూ ఉందని అంటే ఏంటంటే వాడు ఇన్వెస్ట్ చేసుకుంటాడు అన్నట్టు. అంటే ప్రైస్ పైకి పోతుందని అనే వ్యూని మనం బుల్లిష్ వ్యూ అంటాం. అదే ఒక ఏంటంటే ప్రైస్ అనేది ఒక పర్టికులర్ లెవెల్ నుండి కింద పడిపోతుందని అంటే దాన్ని మనం బేరిష్ వ్యూ అంటాం. సో నెక్స్ట్ ఏంటంటే బుల్లిష్ వ్యూ విత్ లాంగ్ ఫ్యూచర్స్. ఓకే, అంటే
ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఐటీసీ షేరే ఉంది, అయితే ఫ్యూచర్లో దాని వాల్యూ అనేది పైకి పోతుంది, దాని ప్రైస్ పైకి పోతుంది అని మనం అనుకుంటాం కదా. సో దీన్నే మనం బుల్లిష్ వ్యూ విత్ లాంగ్ ఫ్యూచర్స్ అన్నట్టు. సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడే లాంగ్ ఫ్యూచర్స్ అది పైకి పోతాయి అని చెప్పేసి ఇప్పుడే మనం దాన్ని బై చేయడాన్ని బుల్లిష్ వ్యూ విత్ లాంగ్ ఫ్యూచర్స్ అని అంటాం. సో నెక్స్ట్ స్ట్రాటజీస్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో. అన్ని స్ట్రాటజీ చెప్తామమ్మా, 12 స్ట్రాటజీ ఓన్లీ ఫర్ ఆప్షన్స్. కానీ ఫ్యూచర్ కూడా ఫస్ట్ మీకు కొన్ని ఎడ్జింగ్ కూడా చెప్దాం అనుకుంటున్నాం. ఫ్యూచర్లో ఏంటంటే ఒకసారి చూడొచ్చు మీరు, లైక్ ఏదైనా ఒక ఫ్యూచర్ చెప్పండి మామ మీరు. మామ లాంగ్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్ మామ నీకు నిఫ్టీలో చూపిస్తామా, మీ నిఫ్టీ కదా మీకు అందుకు ఫేవరెట్, నిఫ్టీలో చూపిస్తా. లైక్ ఒక ఫ్యూచర్ని బై చేద్దాం మామ, ఏదైనా ఒకటి లైక్ September 30 అంటే నెక్స్ట్ మంత్ ఒక ఫ్యూచర్ని బై చేద్దాం అనుకుంటున్నాం. నాకు టైం అవుతుంది 56 days టైం మామ ఈ రోజు నుంచి. లైక్ దీన్ని బై చేస్తే నాకు ఎంత క్యాపిటల్ అడుగుతున్నాడు, 2.12 lakh అడుగుతున్నాడు, అంటే 2,12,000 అడుగుతున్నాడు. నాకు ఇక్కడ మ్యాక్సిమం ప్రాఫిట్ మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది, అన్లిమిటెడ్ ఎంతన్నా కావచ్చు అది. కానీ విన్నింగ్ ప్రాబిలిటీ 51% విన్నింగ్ ప్రాబిలిటీ, అంటే 50-50. ఒక కాయిన్ టాస్ ఇస్తే అది వెదర్ హెడ్డర్ కావచ్చు టేల్ కూడా కావచ్చు. కానీ బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది ఇక్కడ, 0.8 బ్రేక్ ఈవెన్ ఉంది, అంటే 0.8 పైన క్లోజ్ అయితే ఎంత అయినా ప్రాఫిట్. అవును. కానీ నేను ఇంత అన్లిమిటెడ్ లాస్ బేర్ చేయలేను, ఇంత మార్జిన్ కూడా నా దగ్గర లేదు అన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక స్ట్రైక్స్కి వచ్చి ఎట్ ద మనీ కరెంట్ మార్కెట్ ఎంత 24,600 దగ్గర మనకి ఎట్ ద మనీ, ఇది ఎట్ ద మనీ కదా. దీన్ని నేను పుట్ సైడ్ని బై చేస్తా, ఎట్ ద మనీని ఏటీఎంని బై చేస్తే నాకు ఇప్పుడు ఎంత అడుగుతుంది చూద్దాం. నాకు ఇక్కడ 2.12 lakh అడిగింది, ఇప్పుడు ఎంత అడుగుతుందంటే 91,000 అడుగుతుంది, అంటే 50% తక్కువ అయిపోయింది. కానీ బ్రేక్ ఈవెన్ అనేది పెరిగింది, 2.5% బ్రేక్ ఈవెన్ పెరిగింది, అంటే నాకు స్టాక్ అనేది 2.5% పైన క్లోజ్ చేసిన ప్రాఫిట్ ఇండెక్స్. కానీ నువ్వు అన్ని డేస్ అవుతున్నావు అంటే దానికి ఖచ్చితంగా పొటెన్షియల్ ఉంటే నువ్వు ఆ షేర్ తీసుకుంటావు, ఆ స్టాక్ కొనుక్కుంటావు. ప్రాఫిట్ చూడొచ్చు, మా ప్రాఫిట్ అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంది. ఇక్కడ లాస్ మినిమైజ్ అయింది, 30,000 అయింది లాస్ అనేది, అంటే అన్లిమిటెడ్ లాస్ నుంచి 30,000 అయింది. నువ్వు ఒక 2 lakhs పెట్టే దగ్గర ఇప్పుడు 1 lakh పెడుతున్నావు, మళ్ళీ లాస్ట్లో 30,000 అయింది, అంటే నీకు ఎంత తగ్గిపోయింది ఇక్కడ. కానీ బ్రేక్ ఈవెన్ అనేది పెరిగింది, అంటే స్టాక్లో పొటెన్షియల్ ఉన్నప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు కదా. బ్రేక్ ఖచ్చితంగా ఎడ్జింగ్ పొజిషన్స్ ఉండాలి మన తోటి చూడవచ్చు. ఒకవేళ స్టాక్ అనేది ఇప్పుడు నిఫ్టీ ఎంత ఉంది, 24,600 ఉంది ఏమో, లైక్ 25,000 వెళ్ళిపోయింది అనుకుందాము. 25,000 ఎంత ప్రాఫిట్ వస్తుంది, 16,000 ప్రాఫిట్ వస్తుంది అమ్మా. 50 ఇప్పుడు ఎంత 16,000 ప్రాఫిట్. ఒకసారి వితౌట్ ఎడ్జింగ్ తోటి ఎంత వస్తుందో చెక్ చేద్దాం మనం. ఎడ్జింగ్ లేకుండా ఎంత వస్తుంది చూద్దాం. లైక్ ఎడ్జింగ్ లేకుండా ఎంత వస్తుంది, ఎడ్జింగ్ తోటి ఎంత వస్తుంది చూద్దాం మామ. ఎడ్జింగ్ లేకుండా 26,000 వస్తుంది మామ. అదే ఎడ్జింగ్ ఉంటే 16,000 వస్తుంది మామ. కానీ నీకు అక్కడ ఏమైంది, లాస్ అని తగ్గింది, అంటే మార్కెట్ లాంటి డైరెక్షన్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ అంతా రిస్క్ చేయడం కరెక్టా. ఒకవేళ నీకు డైరెక్షన్ ఉల్టా అయితే ఎంత లాస్ అయినా 34,000 లాస్ అయిపోతాను అంతే. అక్కడ ఇప్పుడు 30,000 తీసుకున్నావు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు ఫ్రైడే మామ, జోన్లో దొరికింది తీసుకున్నావు, రేపు వెళ్ళండి రష్ ఎక్కువ వారైంది సాటర్డే సండే, నీకు మార్కెట్లో ఎగ్జిట్ కానీ ఛాన్సెస్ ఉంటాయా, పడిపోతే మొత్తం పడిపోతే మార్కెట్ మొత్తం క్రాష్ అయినా కూడా 30,000 లాస్ అవుతావు. అదే ఒకవేళ ర్యాలీ అయిపోతే ప్రాఫిట్. అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే పోతే లాస్ అయినా కూడా ఎట్లా ఉండాలి మనం. ఒక ఎంటర్ అయినాం కదా మామ, ఎంటర్ అయినప్పుడు నువ్వు లాస్ అయినా ఎట్లా తీసుకోవాలి. ఇప్పుడు 1,000 rupees ప్రాఫిట్ తీసుకోవడం కాదు, 1,000 rupees లాస్ అయితే కూడా ఎట్లా ఆలోచించాలి. ఫస్ట్ నువ్వు ఎంటర్ అయినప్పుడు లాస్ వస్తే నేను ఎట్లా ఉండాలి, ఎంత లాస్ నేను తీసుకోగలుగుతా, అట్లా ప్లాన్ చేసుకోవాలి మనం. ఇది మామ లాంగ్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్. మనం ఇంకొకటి షార్ట్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్ ఉంటుంది, దీన్ని క్లియర్ చేస్తున్నా. మనం దీన్ని కావాలంటే డ్రాఫ్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అమ్మ. డ్రాఫ్ట్ ఇక్కడ డ్రాఫ్ట్ ఉందా, మనం దీని స్ట్రాటజీ మనకి ఇది లాంగ్ ఫ్యూచర్ లైక్ ఏదైనా NISM అని ఒకటి క్రియేట్ చేస్తున్నా. NISM 8 అని పెడుతున్నాడు. దీంట్లో మనకి ఏంది లాంగ్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్. లాంగ్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్ రైట్. దీన్ని క్రియేట్ చేసా, దీంట్లో యాడ్ చేస్తున్నా లోడ్ ఇన్ బిల్డర్. ఇక్కడ అనాలిసిస్కి వచ్చి ఇక్కడ ట్రేడ్కి వచ్చి ఇక్కడ మన డ్రాఫ్ట్ పోర్ట్ఫోలియో ఉంటుంది, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇందులో అంటే పేపర్ ట్రేడ్ లాగా, అంటే మనం ఇచ్చే స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయి, ఎంత ఉంది అంటే ఎంత యాక్యురేట్ ఉంది, దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడో రియల్ మనీతో చేయొద్దు ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్లలో. నెక్స్ట్ మనకు వచ్చేసింది షార్ట్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్. మనం మళ్ళీ నిఫ్టీకి వద్దాం, అన్ని నిఫ్టీలు చూపిద్దాం మనం బెటర్. నిఫ్టీ అంటే మళ్ళీ అన్ని స్టాక్స్ గారికి కొంచెం జర మీరు అన్నిటి కన్ఫ్యూజ్ కావచ్చు, అన్నిటికీ నిఫ్టీకి వచ్చేద్దాం.
సో ఫస్ట్ ఫ్యూచర్ సెల్ చేసి ఫస్ట్ మనం ఏదైనా ఒక మినిమం మనకు ఒక 50 days అని ఉండాలి మమ్మ. 35 days కంటే ఎక్కువ ఉండాలి. అందుకే ఇప్పుడు నేను దీన్ని సెల్ చేస్తున్నా. సెల్ చేస్తే నాకు ఒక సెల్ చేసి ఎంత మార్జిన్ అడుగుతుంది వాడు 2.1 lakh. నేను చెప్పినామమ్మ బయ్యర్కి సెల్లర్కి అంటే ఐ మీన్ బై చేసినా సెల్ చేసినా సేమ్ మార్జిన్ పట్టుకుంటాడు ఫ్యూచర్ అనేవాడు. కానీ మళ్ళీ డైలీ సెటిల్మెంట్ ఉంటుంది ఫ్యూచర్స్లో. కానీ లైక్ ఆప్షన్లో మాత్రం అంటిల్ ఎక్స్పైరీ తర్వాత ఎక్స్పైరీ రోజు ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాఫిట్ అన్లిమిటెడ్ లాస్ ఉంది. ఇలా బ్రేక్ ఈవెన్ ఎంత 0.8 ఉంది. అంటే లైక్ ఇప్పుడు మనం దీన్ని ఎడ్జ్ చేద్దాం. ఎడ్జ్ చేసి ఎంత తీసుకుంటాం చూద్దాం. యాడ్ ఎడిటర్ స్ట్రైక్స్కి వచ్చిన లైక్ ఇప్పుడు నేను ఎడ్దామని దగ్గర కాల్ సైడ్ బై చేస్తున్నా. కాల్ సైడ్ బై చేస్తే నాకు ఎంత అడుగుతుంది చెక్ చేద్దాం. నాకు ఈ లాస్ ఎంత అయింది మామ, ఎంత మినిమం అయింది 12%. నాకు ఎంత అడుగుతుంది ఇక్కడ జస్ట్ 58,000 అడుగుతుండు. 2.2 lakh నుంచి 58,000కి వచ్చినంటే ఎంత బెటర్, అంతే కదా మామ. నాకు ఇక్కడ ఎంత ఉంది, నాకు మ్యాక్సిమం లాస్ అయితే నేను 7,000 మామ, అంటే 12%. ప్రాఫిట్ మాత్రం అన్లిమిటెడ్. అంటే నీకు 7,000 లాస్ అయితే ఫరక్ పడుతుంది. అదే 1 lakh లాస్ అయితే 2 lakh లాస్ అయితే ఫరక్ పడుతుంది. మార్కెట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. అందుకంటే మన రీటైలర్స్ తక్కువ ఒక డబ్బులు ఉంటాయి, తక్కువ ఒక క్యాపిటల్ ఉంటుంది కాబట్టి మన దగ్గర కొంచెం క్యాపిటల్ దాన్ని చాలా జాగ్రత్తగా మనం చేసుకోవాలి తప్ప ఒక్కసారి ఉన్న బల్క్ మనం పెట్టుకొని ఎత్తి పట్టుకోవద్దు. మార్కెట్లోకి వెళ్ళి అప్పుడు ఒకవేళ లాస్ అయినామంటే నువ్వు మార్కెట్లో బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. చూడొచ్చు ఇక్కడ మనం పే ఆఫ్ గ్రాఫ్ కూడా చూద్దాం. మేము చెప్పాను కదా పే ఆఫ్ గ్రాఫ్స్ అంటే ఏంటంటే పే ఆఫ్ చార్ట్స్ అంటున్నామా చూసుకోవచ్చు మనం. ఒకవేళ ఎడ్జింగ్ పొజిషన్ ఉంది కదా, నిఫ్టీ ఒకవేళ 24,000కి వెళ్ళిపోయిందాం అంటే మనం సెల్ చేసినట్టు పడిపోతే ప్రాఫిట్ కదా. 24,000కి వెళ్ళిపోయిందాం లైక్ 40,000 ప్రాఫిట్ వస్తుందమ్మా విత్ ఎడ్జింగ్ తోటి. వితౌట్ ఎడ్జింగ్ తోటి చెక్ చేసుకుందాం. లైక్ ఇక్కడ నేను తీసేస్తున్నా చూడండి 47,000 వస్తుంది. అంటే 7,000 చేంజ్ ఉంది కానీ నీకు బ్రేక్ ఈవెన్ అనేది పెరిగింది, బట్ లాస్ అనేది అన్లిమిటెడ్ అవుతుంది. ఇంకొకటి కూడా మనము ఆప్షన్లో బై చేసుకున్నప్పుడు ఐవి అని ఉంటుంది మా ఇలా అనాలిసిస్కి వచ్చి ఐవి చార్ట్ అని వస్తుంది. ఐవి చార్ట్ అంటే ఇంప్లాయిడ్ వాలిడాలిటీ. మనం దీని ఒక మినిమం ఒక 1 year చార్ట్ చూసుకోవాలి. లైక్ ఈరోజు నిఫ్టీ ఉంది కదా, దీన్ని మనం 1 year చార్ట్ చూసుకున్నాం. 2024 ఈరోజు డేట్ ఎంత 2024 ఆగస్ట్ కదా మనకి. ఐవి మనం మినిమం 1 year ప్రీవియస్ 1 year ఐవి చూసుకోవాలి అమ్మా. ఇప్పుడు ఐవి ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది కదా, ఇప్పుడు మనం ఐవి 1 year ఐవి చూసుకున్నాం. లైక్ 24 ఒక నిమిషం చేంజ్ చేస్తున్నాం ఆగస్ట్ నుంచి కదా 2025 మంత్ ఏంది ఆగస్ట్ 5th ఈరోజు నుంచి అప్లై చేస్తే చూడండి అమ్మా మనకి ఇక్కడ ఐవి అనేది లో ఉందమ్మా. ఐవి ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నిన్న మనం చెప్పాం 100% ఉంటే ఫస్ట్ బిలో 20% ఏమో లో 20 to 80% ఇంటర్మీడియట్ మిడిల్ 80 to 100% ఐ. మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే ఆప్షన్ బై చేసినప్పుడు మనకి ఐవి అనేది లో ఉండాలి గుర్తుపెట్టుకోండి. వెదర్ కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా స్ట్రాటజీ చేసుకున్నప్పుడు ఐవి అనేది ఇంటర్మీడియట్ అని ఉండాలి. ఆర్ అంటే స్ట్రాటజీ కాల్ సైడ్ చేసుకున్నాం అంటే బై సైడ్ చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఉండాలి. ప్యూర్ సెల్లింగ్ చేసినప్పుడు మాత్రం ఐవి మాత్రం ఐ ఉండాలి. సెల్లింగ్ విత్ ఎడ్జింగ్ చేసుకున్నప్పుడు మాత్రం ఐవి ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు. కానీ ఇక్కడ మనకి ఏముంది, ఇక్కడ మనకి లో ఉంది, మనం బై చేసుకున్నాం కాబట్టి మనకి వర్కౌట్ అవుతుంది. కానీ ఒకవేళ ఐవి ఇట్లా మనకి ఏప్రిల్ 2025 ఐవి మనకి అయ్యి ఉండే అట్లాంటి టైంలో మనకి వర్కౌట్ చేసే, ఎందుకంటే ప్రీమియమ్స్ చాలా స్పీడ్గా డికే అయిపోతాయి. డికే అయిపోతే మనకి లాస్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. ఇవి మామ ఒకటి లాంగ్ ఫ్యూచర్స్ విత్ ఎడ్జింగ్, షార్ట్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్. ఎందుకంటే అందుకే మనం ఎడ్జింగ్ అనేది కంపల్సరీ ఉండాలి మన దాంట్లో. మనం స్ట్రాటజీ బిల్డ్ చేసినాం కదా, దీన్ని కూడా మనం యాక్టివ్ డ్రాఫ్ట్ చేసుకుందాం. స్ట్రాటజీ బిల్డ్ ఇప్పుడే మనం నిఫ్టీ చేశాను కదా, మళ్ళీ చేస్తున్నా చూడండి. ఇవన్నీ యాడ్ చేస్తున్నా తర్వాత మీకు అన్నీ చూపించడానికి విత్ ఎడ్జింగ్. ఎడ్జింగ్ చేయకుండా ఇప్పుడు ఎడ్జింగ్ స్ట్రైక్స్లోకి వచ్చి కాల్ సైడ్ బై చేస్తున్నా ఇద్దామని. దీన్ని యాడ్ టు డ్రాఫ్ట్ ఎన్ఐఎస్ఎం. ఇదేమో స్ట్రాటజీ పేరు ఏంటి, షార్ట్ హెడ్జింగ్, షార్ట్ ఫ్యూచర్స్ with hedging. Create. Done. Confirm. Load. Open. దీన్ని చూసుకోవచ్చు మనం. అంటే ఎన్ని స్ట్రాటజీ ఇప్పటికీ మనం 2 స్ట్రాటజీ బిల్డ్ చేసినామా. ఇవి ఫర్ ప్యూర్లీ
ప్యూర్లీ ఫ్యూచర్స్. మనకి ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు మీరు, ఆప్షన్స్ కోసం ఇంకా 12 స్ట్రాటజీస్ ఉన్నాయి మ్యామ్. మనం ఒక్కటి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే మ్యామ్. సో ఫస్ట్ కాంటాంగో మార్కెట్ అంటే ఏంటిదనంటే, కాంటాంగో మార్కెట్ అంటే ఇప్పుడు ఫ్యూచర్ ప్రైస్ అనేది స్పాట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది అనుకో, దాన్ని మనం కాంటాంగో అంటాం. అంటే అంటే పాజిటివ్ సైడ్ అన్నట్టు. అదే బ్యాక్వర్డేషన్ మార్కెట్ ఏంటంటే స్పాట్ ప్రైస్ ఎక్కువ ఉండి ఫ్యూచర్ ప్రైస్ తక్కువ ఉంది అనుకో, దాన్ని మనం బ్యాక్వర్డేషన్ మార్కెట్ అంటాం అన్నట్టు. సో ఇది నెగిటివ్ని ఇండికేట్ చేస్తాం అన్నట్టు. సో వీ హ్యావ్ మళ్ళీ ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మనకి డయాగోనల్ స్ప్రెడ్ అనేది ఇంకొకటి, ప్లస్ ఇంకా డయాగోనల్ స్ప్రెడ్స్, హారిజంటల్ స్ప్రెడ్, వర్టికల్ స్ప్రెడ్ అనేవి ఉంటాయి అన్నట్టు. సో హారిజంటల్ స్ప్రెడ్ అంటే ఏంటంటే సేమ్ స్ట్రైక్ బట్ డిఫరెంట్ ఎక్స్పైరీస్ అన్నట్టు. అంటే సేమ్ స్ట్రైక్ అంటే ఈ మంత్లోది నెక్స్ట్ మంత్ ఉన్నది అనుకో, ఆ మంత్ ఈ మంత్ సేమ్ స్ట్రైక్ తీసుకుంటాం. అంటే లైక్ 24,000 నిఫ్టీ ఉంది అనుకో, 24,500 నిఫ్టీ ఈ మంత్లో సేమ్ స్ట్రైక్ తీసుకుంటాం, ఈ నెక్స్ట్ మంత్ సేమ్ స్ట్రైక్ తీసుకుంటాం. కానీ డిఫరెంట్ ఎక్స్పైరీస్ కదా. ఇప్పుడు ఫస్ట్ మంత్ ఎక్స్పైరీ డిఫరెంట్, సెకండ్ మంత్ ఎక్స్పైరీ డిఫరెంట్. ఇది ఏంటంటే ఇది హారిజంటల్ స్ప్రెడ్ అంటాం మనం. వర్టికల్ స్ప్రెడ్ అంటే చెప్పు, వర్టికల్ స్ప్రెడ్ అంటే ఏంటంటే సేమ్ ఎక్స్పైరీ బట్ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ అన్నట్టు. అంటే లైక్ ఇప్పుడు ఒకటే మంత్ డిఫరెంట్ స్ట్రైక్ ప్రైసెస్ అన్నట్టు అట్లా. సో నెక్స్ట్ వచ్చేసేది ఏంటంటే మనకి క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్. ఓకే. సో దీన్ని ఎందుకోసం యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా కాంటాంగో మార్కెట్ అని చెప్పేసి, వెన్ ఫ్యూచర్ ప్రైస్ అనేది హయ్యర్ దెన్ ది స్పాట్ ప్రైస్ ఉందనుకో, అంటే ఫేర్ ప్రైస్ అన్నట్టు. స్పాట్ ప్రైస్నే మనం ఫేర్ ప్రైస్ కూడా అంటాం అన్నట్టు. సో ఇది ఏంటంటే యూ బై ద అసెట్ ఇన్ క్యాష్ మార్కెట్ అండ్ సెల్ ఇట్ ఇన్ ఫ్యూచర్ మార్కెట్ అన్నట్టు. సో ఏంటంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏబీసీ అనే ఒక స్టాక్ ఉంది, ఏబీసీ అనే స్టాక్ లిమిటెడ్ ఒకటి ఉంది. సో దాని స్పాట్ ప్రైస్ వచ్చేసి దాని ఫేర్ ప్రైస్ వచ్చేసి 100 ఉంది. ఫ్యూచర్ ప్రైసెస్ అనేది 3 months 110 ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది అంటే కాస్ట్ ఆఫ్ క్యారీ, మనం దీన్ని క్యారీ చేయడానికి కోసం మనకి 3 months ఒక 5 rupees ఇంట్రెస్ట్ పడుతుంది. సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఒక ఇయర్ మొత్తంలో 7% ఎంత పడ్డాక దాన్ని డివైడ్ బై 12 చేసి ఎంత వస్తుంది క్లోజ్ టు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం మీకు అంత. ఒక నిమిషం ఇప్పుడు ఇది కంప్లీట్ కానీ. సో దీంట్లో ఇప్పుడు ఆర్బిట్రేజర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు వీడు ఏం చేస్తారంటే బై 1 share ఆఫ్ ఏబీసీ ఇన్ ద స్పాట్ మార్కెట్, ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని 100 రూపాయల కొనుక్కుంటుండవు. సో సెల్ 1 ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఏబీసీ, దాన్ని ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ 110 దగ్గర సేల్ అవుతుంది కదా. సో అక్కడ దాన్ని కాంట్రాక్ట్ని సేల్ చేస్తాడు. సో ఇప్పుడు మళ్ళీ 3 months హోల్డ్ చేస్తారు అన్నట్టు. 3 months ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు లేవు అన్నట్టు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నేను ఏబీసీ లిమిటెడ్ కొనుక్కుందాం అనుకుంటున్నా బ్రో, కానీ అక్కడ డబ్బులు లేవు. నువ్వు అదేంటిది ఫ్యూచర్, దాని ఏబీసీ ఫ్యూచర్ ఎంత ఉంది 110 దగ్గర నడుస్తుంది కదా. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ ఒక బ్యాంక్ దగ్గర పోయి నేను ఇట్లా 100 రూపాయలు, నాకు ఒక 100 రూపాయలు ఇవ్వు 3 monthsకి 5 rupees ఇంట్రెస్ట్ నేను కడతా అని చెప్పేసి నేను నా దగ్గర 100 రూపాయలు తీసుకొని వచ్చి నేను నీ దగ్గర అదేంటి 110 నేను సెల్ చేస్తాను అన్నట్టు. సో ఆఫ్టర్ 3 months ఏమవుతా అంటే ఇప్పుడు ఇది నా దగ్గర 110 నేను అమ్ముతున్నా కదా. సో ఇప్పుడు నా దగ్గర 110కి నేను అమ్ముతున్నా కాబట్టి నాకు ఇక్కడ 10 rupees ప్రాఫిట్ వస్తున్నాయి కదా. ఆ 10 ఇప్పుడు 110 మైనస్ 105 చేస్తే మనకి ఎంత అవుతుంది 5 rupees వస్తున్నాయి కదా. సో నేను ఏం రిస్క్ లేకుండా నాకు 5 rupees ప్రాఫిట్ వస్తుంది. సో దీన్ని మనం ఏమంటారు అంటే క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్ అంటాం అన్నట్టు. సో ఆర్బిట్రేజర్స్ ఏం చేస్తారంటే వీటిలో ఏంటి క్యాష్ని క్యారీ చేసి సో ప్రాఫిట్స్ని తీసుకుంటారు అన్నట్టు. మార్కెట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు మామ, మనము ఫస్ట్ మేజర్గా 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఇన్వెస్టర్, ట్రేడర్. ఈ ట్రేడర్లు ఏంటంటే ఆర్బిట్రేజ్ ఒకటి, స్పెక్యులేటర్, ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, పొజిషనల్ ట్రేడర్, డెలివరీ ట్రేడర్, ఇన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ ఉంటుంది. అంటే సెగ్మెంట్స్ అంటే కాదు, ట్రేడింగ్ స్టైల్ అది ఒక్కొక్క స్టైల్. కానీ ఇలా బెటర్ ఎప్పుడు కూడా ఇన్వెస్టర్ లాంగ్ రన్లో విన్ అవుతాడు మామ. ఇన్వెస్టర్ ఈరోజు పెట్టినంటే వాడు రేపే అమ్ముకోడు, వాడు ఒక 10 years 5 years అట్లాంటి టైం మెచ్యూరి వదిలేస్తాడు, వాడు లంసంగా పెట్టి వదిలేస్తాడు. కానీ ట్రేడర్ అట్లా ఉన్నాడు కదా, ఈరోజు కొనాలి రేపు అమ్మాలి ఎల్లుండి కొనాలి అవుతున్నాయి. కానీ ఒక పొజిషనల్ ట్రేడర్ అట్లా ప్లాన్ చేసుకుంటే మనం కూడా చాలా మంచి ప్రాఫిట్స్ బుక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనకు ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ అని మాట్లాడుకున్నాం, అవి అన్స్టాండర్డైజ్డ్, అవి అంటే కస్టమైజ్డ్ ఉండదు, అంటే మొత్తం కస్టమైజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్యూచర్స్కి వచ్చారు కదంటే ఫుల్ స్టాండర్డైజ్డ్ అవి. ఇంకొకటి ఏంటంటే మనము ఫేర్ వాల్యూ, ఇంకోటి యాక్చువల్ వాల్యూ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఐటీసీనా, ఐటీసీ చెప్తున్నాం. ఐటీసీ కరెంట్ మార్కెట్ ప్రైస్ 400 ఉంది. అది బీఎస్లో వచ్చేసి 405 rupees ఉంది, ఎన్ఎస్సీలో వచ్చేసి 400 rupees ఉంది. అంటే ఇలా 5 rupees మిస్ మ్యాచ్ అవుతుందా? అంతే కదా. ఇప్పుడు బీఎస్సీలో ఎంత ఉంది 400 ఉంది, ఎన్ఎస్సీలో ఎంత ఉంది 405 ఉంది. 5 rupees మిస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీన్ని యాక్చువల్గా ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని యాక్చువల్ ప్రైస్ అంటాం, తక్కువ ఉందాన్ని ఫేర్ ప్రైస్ అంటాం. దాని మధ్యలో 5 rupees దాన్ని మిస్ మ్యాచ్ అంటాం. అంటే 5 rupees చేంజ్ ఉంది కదా, దాంట్లో ఆర్బిట్రేజ్ చేస్తారు చాలా మంది అట్లా ఉన్నప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే రివర్స్ క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్. సో ఇదేంటంటే వెన్ ద ఫ్యూచర్ ప్రైస్ ఈస్ లోయర్ దెన్ ది ఫేర్ ప్రైస్. స్పాట్ మార్కెట్ కంటే ఫ్యూచర్ మార్కెట్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనము రివర్స్ క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేజ్ అనేది జరుగుతాయి అన్నట్టు. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ XYZ అనే ఒక లిమిటెడ్ ఉంది, ఒక స్టాక్ ఉంది, దాని స్పాట్ ప్రైస్ వచ్చేసింది 120 దగ్గర సేల్ 120 దగ్గర నడుస్తుంది. ఫ్యూచర్ ప్రైస్ XYZది 3 monthsకి 110 దగ్గర ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే
నేనేం చేస్తా ఇప్పుడు వీడు ఏం చేస్తారంటే షార్ట్ సేల్ చేస్తారు అన్నట్టు XYZ అనే స్పాట్ మార్కెట్ ఉంటుంది చూడు, Okay. 120 రూపీస్ దగ్గర సేల్ చేసి 110 ఇప్పుడు ఫ్యూచర్ కాంట్రాక్ట్ 110 దగ్గర సేల్ ఉంది కదా, దాన్ని బై చేస్తారు అన్నట్టు. సో ఏం చేస్తారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ 120 రూపీస్ మీ దగ్గర ఉండే వీడు ఏం చేస్తాడంటే 120 రూపీస్ వేరే దగ్గరికి వెళ్ళి పట్టుకొచ్చుకొని 120 రూపీస్ని సెల్ చేస్తాడు. అప్పుడు దానికి 120 రూపీస్ వస్తాయి కదా, ఆ 120 పెట్టి మళ్ళీ ఫ్యూచర్లో 3 months తర్వాత 110 దగ్గర ఉన్నదాన్ని బై చేస్తాడు కదా. సో అప్పుడు 120 ప్లస్ ఇంకా 10 ఉంటాయి కదా, సో ఇలా మళ్ళీ మనకి 10 రూపీస్ ప్రాఫిట్ వస్తాయి అన్నట్టు. సో ఏం లేకుండా ఏం పని చేయకుండా రిస్క్ ఫ్రీలా మనకి 10 రూపీస్ వచ్చినాయి అన్నట్టు. సో దీన్నే మనము రివర్స్ క్యాష్ అండ్ క్యారీ ఆర్బిట్రేషన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకేమేమో టాపిక్స్ ఇంకా కొంచెం ఒకసారి స్క్రోల్ చేసి చూద్దాం, లేకుంటే మనం డైరెక్ట్ స్ట్రాటజీస్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే స్ట్రాటజీస్ కూడా చాలా ఉన్నాయి, 12 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎప్పుడు ఏ స్ట్రాటజీ వాడాలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ రాస్తున్నా చూడండి మనం, ఇక్కడ ఈక్వల్ టు ఎగ్జాంపుల్ ఇట్లా ఇట్లా పెట్టి దీనికి ఐవి ఎంత ఉండాలో రాద్దాం. అవునవును. సో ఇప్పుడు నేను చెప్తే స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ మనకి 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే లాంగ్ కాల్, ఒకటి నెక్స్ట్ వచ్చేసింది సెకండ్ వన్ వచ్చేసి షార్ట్ కాల్, థర్డ్ వన్ లాంగ్ పుట్, ఫోర్త్ వన్ వచ్చేసి షార్ట్ పుట్. దాని తర్వాత మల్టీ హ్యాండ్ స్ట్రాటజీస్ ఏముంటాయి, బుల్ కాల్ స్ప్రెడ్ ఉంటుంది ఒకటి, బుల్ పుట్ స్ప్రెడ్ ఉంటుంది ఒకటి, బేర్ కాల్ స్ప్రెడ్ ఉంటుంది ఒకటి, బేర్ పుట్ స్ప్రెడ్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్ట్రాడిల్స్, షార్ట్ స్ట్రాడిల్ ఒకటి, షార్ట్ స్ట్రాంగిల్ ఒకటి, నెక్స్ట్ ఐరన్ కాండోర్, ఐరన్ బటర్ఫ్లై. ఇట్లా మనకి 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. సో వీటిని మనం ఎప్పుడు తీసుకోవాలి, వీటిని ఎందుకు తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం లైన్ బై లైన్ ఒకదాన్ని ఒకటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎప్పుడు వాడాలి, ఏ సినారియోలో ఏది వాడాలి మనం చూద్దాం. ఐవి లో ఉండాలి, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. లాంగ్ కాల్కి ఐవి లో ఉండాలి, రాసుకోండి ఒకసారి, ఇవన్నీ రాసుకుని చెప్తాను నేను. ఇంకొకటి ఫస్ట్ లాంగ్ కాల్కి నువ్వు రాసుకో, నేను చెప్తాను. షార్ట్ కాల్కి ఐవి అనేది అయి ఉండాలి. లాంగ్ అంటే బై చేసినప్పుడు ఎప్పుడు కూడా ఐవి లో ఉండాలి, కాల్ సైడ్ అయినా పుట్ సైడ్ అయినా. షార్ట్ అన్నప్పుడు ఐవి అనేది అయి ఉండాలి. బుల్ కాల్ స్ప్రెడ్ కి ఐవి లో ఉండాలి. ఇది బయింగ్ సైడ్ అంటే డైరెక్షన్ స్ట్రాటజీ. దీనికి లో ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి. లో ఆర్ వెరీ లో బుల్ కాల్ స్ప్రెడ్ లో ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి, అంతే కదా. బుల్ కాల్ స్ప్రెడ్ వెరీ లో అయినా ఉండొచ్చు, లో ఆర్ వెరీ లో. సరే, వెరీ లో అని రాద్దాం, బెటర్. ఓన్లీ లో రాసేసి లో ఉండాలి. బుల్ పుట్ స్ప్రెడ్కి అయి ఉండాలి, ఎందుకంటే సెల్లింగ్ చేస్తున్నాం కాబట్టి. ఐ ఆర్ ఇంటర్మీడియట్, లేదు దీని కూడా హై ఆర్ వెరీ హై ఉంటేనే బెటర్. ఎందుకంటే ఇంటర్మీడియట్ మనకి ఇంటర్మీడియట్ ఎందుకు వద్దని అంటున్నా అంటే ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్కి మనకి ఇంకా 2 డిఫరెంట్ ఉన్నాయి కదా, అంటే ఐరన్ కాండోర్, ఐరన్ బటర్ఫ్లై ఉన్నాయి కాబట్టి. సో బుల్ పుట్ స్ప్రెడ్కి ఐఆర్ వెరీ హై ఉంటే ఐవి ఐఆర్ వెరీ హై. ఇంకొకటి వచ్చేసింది మనకి బుల్ పుట్ స్ప్రెడ్ అయిపోయింది. బేర్ కాల్ స్ప్రెడ్ కింద లో ఆర్ వెరీ లో, వెరీ లో. ఇంకొకటి బేర్ పుట్ సారీ మామ, బేర్ కాల్కి ఐఆర్ వెరీ హై ఉండాలి. వెరీ హై. ఓకే, నెక్స్ట్ బేర్ పుట్ స్ప్రెడ్కి లో ఆర్ వెరీ లో ఉండాలి. సో వీటి డెల్టా వాల్యూస్. ఇంకొకటి షార్ట్ ఐఆర్ ఇంటర్మీడియట్ ఉన్న కూడా సరిపోతుంది. సో వీటిని మనం ఎప్పుడు తీసుకుంటామంటే డిమాండ్ అండ్ సప్లై మధ్యలో ఎప్పుడైతే వీటి ట్రేడ్ అవుతాయో అంటే సైడ్ వేస్ ఇంటర్మీడియట్ ఉండాలి. దీనికి మళ్ళీ దీని కూడా సేమ్ షార్ట్ స్ట్రాడిల్ కూడా సేమ్. షార్ట్ స్ట్రాడిల్కి ఐరన్ కౌంటర్, ఐరన్ ఫ్లైకి ఇంటర్మీడియట్ ఉంటే కూడా చేసుకోవచ్చు. అవును, కానీ మ్యాక్సిమం అయి ఉండాలి, బట్ ఇంటర్మీడియట్ ఉన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే ఇంటర్మీడియట్ ఉంటేనే. దీంట్లో ఇంకా నువ్వు 2 రాయలేమమ్మా. ఇంకా 2 ఉంటాయి కదా, మనం ఏమంటారు, లాంగ్ స్ట్రాంగిల్, లాంగ్ స్ట్రాడిల్. తప్పు రాశాను.
రైట్. ఓకే. ఇంకా 2 స్టార్ట్ చేసినామమ్మా. మనం ఫస్ట్ చేంజ్ చేద్దాం. ఇది మనకి 13 అయిపోతుంది, ఇది 14 అయిపోతుంది. నెక్స్ట్ 11 రాద్దాం. 11 వచ్చేసింది మనకి లాంగ్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్. దీనికి ఐవి అనేది ఏంటంటే లో ఆర్ వెరీ లో ఉండాలి. లో ఆర్ లేకుంటే ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు, కానీ లో ఉంటే బెస్ట్. ఇంకోటి వచ్చేసి 12th లాంగ్ స్ట్రాంగిల్. లాంగ్ స్ట్రాంగిల్ లో ఉండాలి. ఫస్ట్ మనం ఒక్కొక్క స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాము. ఫస్ట్ స్ట్రాటజీ వచ్చి లాంగ్ కాల్ ఒకసారి మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని చూసుకున్నాం. అంటే ఏది ఎప్పుడు వాడాలి అని. అదే ఫస్ట్ మనం ఇది లాంగ్ కాల్ ఏం తీసుకుంటామంటే మార్కెట్ అనేది వినేడ్ ఇన్ బుల్లిష్. అవును, మార్కెట్ బుల్లిష్లో ఉన్నప్పుడు సో మళ్ళీ దీంట్లో రిస్క్ రివార్డ్ ఎట్లా ఉండాలంటే ఒకటి రిస్క్ లిమిటెడ్ ఉండాలి, రివార్డ్ అన్లిమిటెడ్ ఉండాలి. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎట్లా అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటి స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం అయ్యి బ్రేక్ ఈవెన్ జరగాలి. సో వీ కెన్ క్రియేట్ కాల్ పొజిషన్ అన్నప్పుడు అప్పుడు. సో ఐవి నువ్వు చెప్పినట్టు ఎట్లా అంటే లో ఆర్ వెరీ లో ఉండాలి. సో స్ట్రైక్ సెలెక్షన్ ఏమి ఉండాలంటే ఏటీఎం కానీ ఏటీఎం లేదా లేకపోతే ఐటీఎం అని ఉండాలి. ఓటీఎంలో మాత్రం కొనద్దు. సో ఎక్స్పైరీ సెలెక్షన్ ఎట్లా ఉండాలంటే మినిమం 35 days ఎబో ఉంటేనే మనము దీన్ని ప్లాన్ చేసుకోవాలి. చూడండి మామ, ఫస్ట్ ఎగ్జాంపుల్ లైక్ ఏటీఎం తీసుకున్నాం, అన్నిటికీ ఏటీఎం తీసుకున్నాం బెటర్. ఏటీఎం కాల్ షార్ట్ బై చేస్తున్నాం. లాంగ్ కాల్, లాంగ్ అంటే బై చేయడం, షార్ట్ అంటే సేల్ చేయడం. ఏటీఎంని బై చేస్తున్నా, డన్ కొట్టినా నేకుడుగా. నాకు ఎంత మ్యాక్సిమం లాస్ అయితే ఎంత లాస్ అవుతున్నా, మొత్తం ఎంత దీని మీద చేస్తే అంత లాస్ అవుతున్నా. అవును, అంటే నా కరెంట్ మార్కెట్ వచ్చేసి 433 ఇంటూ 75 చేస్తే ఎంత వస్తుంది అంటే 32,475 రూపీస్ వస్తుంది. 75 రూపీస్ లాస్ అయితే అంత లాస్ అవుతుంది. ప్రాఫిట్ అయితే అన్లిమిటెడ్ ప్రాఫిట్ మాము. కానీ విన్నింగ్ ప్రాఫిట్ వచ్చేసి 35% ఉంది మాము. నేను ఏం చెప్పిన అంటే ఆప్షన్ సెల్లర్కి 66% ఆఫ్ విన్నింగ్ ప్రాఫిట్ ఉంటుంది. అవును, కానీ ఆప్షన్ బయర్కి 33% ఉంటుంది. కానీ మనకి బ్రేక్ ఈవెన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ మనకి బ్రేక్ ఈవెన్ జరగాలి కాబట్టి 25,233 అంటే ప్లస్ 2.5% పైన ర్యాలీ అయితేనే మనకి ప్రాఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం మనం. ఇప్పుడు ఎంత మనం సెల్ చేస్తాం, ఇప్పుడు 24,800 సెల్ చేసినాం. ఒకవేళ నీకు అది కాస్త ఒకవేళ టిల్ ఎక్స్పైరీ వరకు ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. టిల్ ఎక్స్పైరీ వరకు ఒకవేళ ఇది ఇట్లా 25,000 వెళ్ళిపోయింది అనుకో, 25,000 అయితే ప్రాఫిట్ వస్తుందా? రాదు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది నీకు 25,233 పైన క్లోజ్ అయితేనే ప్రాఫిట్ వస్తుంది. ఇన్ కేస్ ఇంకొంచెం పైకి వెళ్దాం చూసుకోవచ్చు. ఒకవేళ 26,000 పోతే నీకు ఎంత ప్రాఫిట్ తో చెప్దాం. అంటే ఒక 50 daysలో ఒక 1,000 points అంటే ఒక 3-4% ర్యాలీ పెద్ద విషయం కాదు 50కి. అంటే అంత ర్యాలీ అయితే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 36,000 ప్రాఫిట్ వస్తుంది. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నావు? 32,000 అంటే 100% రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్ కేస్ అదే ఒకవేళ ర్యాలీ కాకుండా ఒకవేళ క్లోజ్లో సపోజ్ 25,000 దగ్గర క్లోజ్ అయిపోయింది అనుకో, టిల్ ఎక్స్పైరీ వరకు 25,000 ఎంత లాస్ వస్తుంది మామ? -18,000 వస్తుంది. అలా ఓన్లీ టైం వాల్యూ ఉంది. ఆ టైం వాల్యూ మొత్తం జీరో అయిపోతుంది. మిగతా బ్యాలెన్స్ 12,000 ఏదో అదైతే రియల్ మనీ. ఆ రియల్ మనీ మాత్రమే మార్కెట్లో ఉంటుంది. ఇంకొంచెం అంటే 24,500కి వెళ్ళిపోదాం. 24,750కు కొంచెం వచ్చి ఎక్స్పైర్ అయిపోయినా కూడా నువ్వు పెట్టిన ప్రీమియం మొత్తం జీరో అయిపోతుంది. ఎందుకంటే ఓటీఎంస్ అనేది ఎప్పుడు కూడా జీరో అయిపోతే ఆ ఉన్న ప్రీమియమ్స్ మొత్తం. ఇది లాంగ్ బై. ఒకసారి చూద్దాం. లాంగ్ కాల్ దీన్ని మనం యాడ్ చేసుకుందాం. యాడ్ టు డ్రాఫ్ట్ NISM లాంగ్ కాల్ క్రియేట్ చేద్దాం. LONG లాంగ్ కాల్ రైట్. ఓపెన్. మనం ఇందాక ఏం చేసినాం? ఓకే, ఇందాక ఏం చేసుకున్నాం మనం? ఫస్ట్ ఒకటి లాంగ్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్ ఒకటి చేసుకున్నాం, షార్ట్ ఫ్యూచర్ విత్ ఎడ్జింగ్ ఒకటి చేసుకున్నాం, ఇంకోటి లాంగ్ కాల్ చేసుకున్నాం. తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఏముంది చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షార్ట్ కాల్ ఆర్డర్కి వెళ్ళిపోదాం. షార్ట్ కాల్కి మనకి ఐవి ఏమో చెక్ చేసుకోవాలి. ఐవి అనేది అయి ఉండాలి. ఐవి చెక్ చేయాలంటే వెళ్ళిపోవాలి మనం. ఫస్ట్ ఐవి చెక్ చేయాలంటే అనాలిసిస్కి వచ్చి ఇక్కడ ఐవి చార్ట్ అని ఉంటుంది. ఇక్కడ ఐవి చార్ట్ ఓపెన్ చేసి 1 year చార్ట్ చెక్ చేసుకోవాలి. 1 year చార్ట్ చెక్ చేసుకుంటే లో ఉంది అంటే అప్పుడు ఆప్షన్ సెల్లింగ్ పని చేస్తుందా? పని చేయదు. లైక్ ఏదైనా ఒక స్టాక్ చూద్దాం, లైక్ ఆల్.
మన డిఫెన్స్ సెక్టర్ దీని యొక్క ఐవి చెక్ చేసుకుందాం. ఐవి ఎంత ఉంది? ఇంటర్మీడియట్ ఉంది. ఇది కూడా పనికి వస్తుందా? రాదు. ఇంకేం చెక్ చేద్దాం బ్రో? ఇప్పుడు నేను ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ షార్ట్ కాల్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది వాళ్ళకి తెలియాలి కదా. సో ఫస్ట్ షార్ట్ కాల్ ఎందుకు తీసుకుంటాం అంటే ఇప్పుడు మార్కెట్ పడిపోతుందని మనకు తెలిసినప్పుడు సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ మనకి బేరిష్లో ఉండాలి. సో రిస్క్ ఎట్లా ఉంటుంది, రిస్క్ రివార్డ్ ఏమి ఉండాలి? రిస్క్ అన్లిమిటెడ్ ఉంటుంది, రివార్డు లిమిటెడ్ ఉంటుంది. దీంట్లో బ్రేక్ ఈవెన్ ఏమి ఉంటుంది? స్ట్రైక్ ప్రైస్ ప్లస్ ప్రీమియం. సో వి క్రియేట్ షార్ట్ పొజిషన్ అన్నట్టు షార్ట్ కాల్. సో ఐవి ఏంటంటే హై ఆర్ లేకపోతే వెరీ హై ఉండాలి షార్ట్ కాల్లో. డెల్టా వాల్యూ మినిమం ఎట్లా ఉండాలి? 0.30 కంటే బిలోలో ఉండాలి. డెల్టా కూడా మనం చూసుకోవాలి కదా. సో స్ట్రైక్ సెలెక్షన్ ఏముంటాయి అంటే ఓటీఎంస్ అన్నట్టు. ఓటీఎంని సెలెక్ట్ చేసుకొని ఓటీఎంని మనము చేయాలి. సో ఇంకేంటి మళ్ళీ ఎక్స్పైరీ మనకి ఏంటంటే మనం దీని అట్లా మినిమం 35 days కంటే ఎక్కువ ఉన్న స్ట్రైక్నే మనము అదేంటి కాంట్రాక్ట్ని మనము సెల్ చేయాలి. సో ఇది షార్ట్ కాల్. అంటే ఇప్పుడు షార్ట్ మనం బిల్ చేసుకుందాం. ఇక్కడ ఐవి అనేది మనకి ఎప్పుడు కూడా లో అయ్యి ఉండాలి. ఇప్పుడు ఇట్లా అయ్యి ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకుంటాం షార్ట్ నేకెడ్గా. ఎడ్జింగ్ చేసుకున్న మాత్రం ఇంటర్మీడియట్ ఉన్నా పర్లేదు. ఇప్పుడు మనం ట్రేడ్లోకి వద్దాం. ట్రేడ్కి వచ్చి ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంది కదా, ఇదేమో మనం క్లీన్ చేసేద్దాం. మళ్ళీ ఇంకోటి బిల్ చేసుకుందాం ఫ్రెష్గా. దీనిలోకి వచ్చి నిఫ్టీ లైక్ ఏదైనా ఒక స్టాక్ నిఫ్టీ అన్ని నిఫ్టీకి వెళ్ళిపోతాను, అన్ని నిఫ్టీ నుంచి వెళ్ళిపోతాను. నిఫ్టీలో నేను ఇక్కడ సెల్ చేస్తున్నా ఓటీఎంస్. ఎద్దామని నాకు ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎక్కడ ఉందమ్మా? 24,800 దగ్గర ఉంది. అంటే నీకు 24,800 ఇది 24,607 ఏటీఎం 24,600 ఉంది. ఇప్పుడు మనం ఓటీఎంస్ అంటే ఇవి ఉంటాయి కదా, ఇటు సైడ్ లైన్ వస్తలేదు. లైన్ ఇదే బ్లూ కలర్ లైన్ చూడు, ఇదే ఇప్పుడు ఏటీఎం. ఎడదామని ఇది ఇందామని ఇటు సైడ్ అవుద్దామని. సో ఇప్పుడు మనం ఓటీఎంస్ నాకు ఎంత ఉండాలి? డెల్టా అనేది 0.35 కంటే తక్కువ ఉండాలి. అంటే నేను డెల్టా చెక్ చేసుకుంటే ఇక్కడ డీ ఓటీఎంస్ వెళ్ళిపోతా. అప్పుడు నేను 0.3 తీసుకుందాం మనం. దీన్ని సేల్ చేస్తాం. దీన్ని సేల్ చేస్తే మనం డన్ వచ్చి ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఎంత క్యాపిటల్ అడుగుతున్నాడు? 1.79 lakhs. అంటే ఇనిషియల్ మార్జిన్ అంటే 1.64 lakh అడుగుతాడు. అంటే 1,60,000 మార్జిన్ అడుగుతున్నాడు. కానీ ఇక్కడ బ్రేక్ ఈవెన్ 4% ఉంది. అంటే నిఫ్టీకి 4% క్రాస్ కావాలంటే చెప్పలేం. ఒక మనం ఎప్పుడు తీసుకున్నామంటే ఈ నెక్స్ట్ మంత్ ఎక్స్పైరీ అంటే 4% పైన క్లోజ్ అయితే లాస్ వస్తుంది. దాని బిలో దానికంటే 1 point కింద ఉన్నాడు మనకి ఫుల్ ప్రాఫిట్ గెయిన్ చేయగలుగుతాం. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ మాత్రం అన్లిమిటెడ్. ఈ షార్ట్ కాల్ ఏంటంటే మనకి బ్రేక్ ఈవెన్ అనేది జరగదు అన్నట్టు. బ్రేక్ ఈవెన్ ఎందుకు జరగదు అంటే ఇప్పుడు మన మార్కెట్ అనేది ఈ రేంజ్ కంటే కిందికి పోదని మనం ఇది స్ట్రాటజీ చేస్తున్నాం అన్నట్టు. సో +3.8 కంటే అది పర్సెంటేజ్ ఉందో దానికంటే కిందికి ఒక్క పాయింట్ పోయినాక మనకు లాస్ వస్తుంది అన్నట్టు. దానికంటే పైన 3.7 ఉన్న 3.6 ఇట్లా ఉంటుంది కదా. సో ఆ లెవెల్ దాకా ఎప్పుడు రాకుండా మనకు ప్రాఫిట్లోనే మనం ఉంటాం అన్నట్టు. సో బ్రేక్ ఈవెన్ అనేది మనకు జరగదు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న స్టాక్ అనేది ఎట్లా ఉండాలంటే అయితే సైడ్ వేస్ అని ఉండాలి, లేకపోతే అప్ సైడ్ అయినా పోవాలి, కాకపోతే కిందికి మాత్రం రాకూడదు. సో దీన్ని మనం షార్ట్ కాల్ అని అంటాం. పేఆఫ్ గ్రాఫ్ చెక్ చేసుకుందామా? చూడండి ఇక్కడ ఒకవేళ నా నిఫ్టీ ర్యాలీ అయింది ఎగ్జాంపుల్. ర్యాలీ అయితే నాకు ఏమైతుంది? లాస్ అవుతుంది. అది ఒకవేళ డ్రాప్ అయితే నిఫ్టీ డ్రాప్ అయింది. నిఫ్టీ ఎంత ఎగ్జాంపుల్ నిఫ్టీ 24,000కి వచ్చింది అనుకుందాం. టిల్ ఎక్స్పైర్ వరకు నిఫ్టీ 24,000కి వస్తే నీకు ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. అంటే అక్కడ క్లోజ్ అయిపోతే మ్యాక్సిమం ప్రాఫిట్ నీకే. అవన్నీ ఓటీఎంస్ అయినప్పుడు 0.05 అయిపోతుంది. అప్పుడున్న ప్రాఫిట్ మొత్తం నీకే వస్తుంది. ఇక్కడ పే ఆఫ్ టేబుల్ కూడా చెక్ చేసుకుందాం. పే ఆఫ్ టేబుల్ చెక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇప్పుడు ఉన్న మార్కెట్ ఇక్కడ కరెంట్ మార్కెట్కి వచ్చేద్దాం. ఓపెనింగ్లో వద్దాం. రైట్ ఈరోజు చూసుకోవచ్చు మనం. ఈరోజు మార్కెట్ ఇక్కడ 24,600 దగ్గర ఉన్నాం. అక్కడ ఉంటే నీకు ఎంత? -9 రూపీస్ లాస్ వస్తుంది. టిల్ ఎక్స్పైరీ వారికి అక్కడ ఉన్నవాడు నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, అంతే కదా. ఒకవేళ 24,300కి వచ్చిందనుకో ఈరోజు ఇప్పుడే 24,000 జస్ట్ 300 పాయింట్స్ అయితే నీకు 6,000 ప్రాఫిట్ వస్తుంది. అంటే దాంట్లో మొత్తం టైం వాల్యూ నిండిపోయింది. అందుకే ఆ ప్రీమియం అంత స్పీడ్గా డికే అయిపోతుంది. అలా ఓన్లీ రియల్ మనీ మాత్రమే ఇప్పుడైతే మిగిలి ఉంటుంది. అదే నిన్న మేము చెప్పినట్టు నిన్నటి చాప్టర్లో ఇంట్రెన్సిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రియల్ మనీ అంటాం అన్నట్టు. సో మనం ఎప్పుడైనా అని మనం తీసుకునే దాంట్లో ఎక్కువ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉన్నటువంటి స్ట్రైక్ లైన్ తీసుకుంటేనే మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువ వస్తుంది. అదే రియల్ మనీ లేకుండా ఏంటంటే నార్మల్గా టైం వాల్యూ టైం డీకే ఉందనుకో, సో మనము దాంట్లో లాస్ అనేది ఎక్కువ వస్తుంది అన్నట్టు. సో అట్లా సెల్లర్కి టైం వాల్యూ ఎక్కువ ఉండాలి, అర్థమైందా? సెల్లర్కి టైం వాల్యూ, బయ్యర్కి ఇంట్రెన్సిక్ వాల్యూ ఎక్కువ ఉండాలి. అప్పుడే వానికి వర్కౌట్ అవుతుంది ఎవరికైనా. అవును. దీన్ని I2 డ్రాప్ చేస్తున్నా. NISM సిరీస్ 8. నెక్స్ట్ క్రియేట్ న్యూ షార్ట్ కాల్. చలో డన్. క్రియేట్ కన్ఫర్మ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎన్ని యాడ్ అయినాయి మనకి. సో ఇప్పటికి 4 స్ట్రాటజీ బిల్డ్ చేసినాం మనం. నెక్స్ట్ స్ట్రాటజీ బిల్డర్. మళ్ళీ నెక్స్ట్ ఏమన్నా నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి లాంగ్ పుట్. ఐ థింక్ ఒక నిమిషం.
లాంగ్ పుట్ కూడా బిల్ చేద్దాం. సో లాంగ్ పుట్ ఏంటిదంటే మార్కెట్ అనేది బేరిష్లో ఉండాలి, రిస్క్ లిమిటెడ్ ఉంటుంది, రివార్డ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది ఇట్లా. సో బ్రేక్ ఈవెన్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ ప్లస్ మైనస్. ఇక్కడ మనం ఇంతకుముందు దాంట్లో వేసుకున్నప్పుడు ప్లస్ ఉండే కదా, సో ఇది మైనస్ ప్రీమియం అన్నట్టు, స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం. సో వీ క్రియేట్ పొజిషన్ బై అన్నట్టు, బై పొజిషన్ మనం క్రియేట్ చేస్తాం. ఐవి అనేది లో కానీ వెరీ లో మాత్రం ఉండాలి. డెల్టా వాల్యూ ఎట్లా అంటే -0.35 to -0.50 మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రైక్ సెలెక్షన్ ఎట్లా ఉండాలంటే ఏటీఎం లేదా ఐటీఎం అనేది ఉండాలి. సో ఎక్స్పైరీ డేట్ మినిమం 35 నుంచి 45 డేస్ మధ్యలో ఉండాలి. బ్రో ఒకసారి చూడు స్క్రీన్, ఓకేనా? వైట్ చేయనా, బ్లాక్ ఓకేనా, విజిబుల్ ఉందా? ఓకే డన్. నెక్స్ట్ మన స్ట్రాటజీ ఏంటంటే ఒకటి ఇప్పుడు పర్ఫెక్ట్ ఉంటుంది చూడండి, కలర్ చేంజ్ చేసా. ఇప్పుడు మనం వచ్చేసి లాంగ్ పుట్ అంటే పుట్ని బై చేయడం అంటే ఎగ్జామ్ మన దగ్గర బై చేస్తుంది, బై పుట్ సైడ్ బై చేస్తున్నాం. డన్ కొట్టా. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం, మనకి ఎంత అన్లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ లాస్ వచ్చేసి ఎంత 8,200 రూపీస్ లాస్. ఎందుకంటే మనం కట్టిన ప్రీమియం అంతే కాబట్టి అంతే లాస్ అవుతాం, మ్యాక్సిమం లాస్ అవుతుంది. బ్రేక్ ఈవెన్ ఎంత ఉంది ఇక్కడ వస్తే 9% అంటే 0.9 ఉంది అంటే 1% క్లోజ్ టు, అంటే దాని లోపల దాని పైన క్లోజ్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అంటే 1% పైన క్లోజ్ అయితే ప్రాఫిట్ అనేది జనరేట్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత ఉంది మనకి 39% ఉంది మ్యాక్సిమం ప్రాఫిట్. కానీ క్యాపిటల్ ఎంత అడుగుతుంది ఇక్కడ, ఒక్క నిమిషం, ఇంకో ఇందులో ఇంకొకటి ఉన్నట్టుంది, అదే ఇది ఉంది అందుకే వస్తుంది, అదే రెండు వస్తున్నాయి అన్ని చూస్తున్నాం. సో మళ్ళీసారి లాంగ్ పుట్ మళ్ళీసారి వేసి ఇంతకుముందు అది మిస్టేక్ అయింది కదా. లాంగ్ పుట్ బై చూసుకోవచ్చు మామ, మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్. ఎందుకంటే బై చేసినాం కాబట్టి పెరిగితే ఎంత పెరిగిన ప్రాఫిట్ వస్తుంది. మాక్సిమం లాస్ అయితే ఎంత, మనం ఎంత కట్టినదే ప్రీమియం 0 అయిపోతుంది, అంతే లాస్ అయిపోతుంది. విన్నింగ్ ప్రాబబిలిటీ వచ్చేసి 32%. బ్రేక్ ఈవెన్ మనకి ఎంత జరగాలంటే -0.4 కంటే పైన క్లోజ్ అయితే ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. మనకి ఎంత మార్జిన్ అడుగుతున్నాడు, మనకి ఎంత డబ్బులు అడుగుతున్నాడు, ఇనిషియల్ మార్జిన్ వచ్చేసి 5,600 అడుగుతుంది. చెక్ చేసుకోవచ్చు మనం, మనకి పే ఆఫ్ టేబుల్ చెక్ చేసుకోవచ్చు. ఈరోజు ఇక్కడనే క్లోజ్ అయితే నీకు 88 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ 24,500 దగ్గర క్లోజ్ అయితే నీకు 5,000 ప్రాఫిట్ వస్తుంది ఈ రోజు బై ఎండ్ ఆఫ్ ది డే. లేకుంటే మనం ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. టిల్ ఎక్స్పైరీ వరకు ఇక్కడ క్లోజ్ అయితే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందో చూద్దాం. 24,450 దగ్గర క్లోజ్ అయితే నీకు 5,600 ప్రాఫిట్ వస్తుంది మనం. ఒకవేళ బై ఛాన్స్ అంటే ఒకవేళ ఇక్కడ క్లోజ్ అయింది అనుకో 24,750 అంటే మనకు ఉన్న దానికన్నా ఒక 250 పాయింట్స్ కొంచెం లోపలికి వెళ్ళిపోదాం. ఆడ ఉంటే నీకు ఎంత ప్రీమియం కడుతుంది మొత్తం 0 అయిపోతుంది. టిల్ ఎక్స్పైరీ వరకు 0.05 అయిపోతుంది. మనం దీన్ని ఒకసారి మనం పే ఆఫ్ గ్రాఫ్లో చూద్దాం. టిల్ ఎక్స్పైరీ నేను మెల్లిమెల్లిగా పెంచుతుంది ఇక్కడ చూడండి. ఒకవేళ 24,400కి వచ్చిందంటే నీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, టిల్ ఎక్స్పైరీ వరకు 38,000 ప్రాఫిట్ వస్తుంది. నువ్వు పెట్టిన డబ్బులు ఎంత 5,600. అదే ఒకవేళ నీ మార్కెట్ డ్రాప్ అయితే 25,000కి వస్తే నువ్వు కట్టిన ప్రీమియం మొత్తం 0 అయిపోతుంది. కానీ అది పాసిబుల్ అమ్మమ్మ, అంత మూవ్ అయ్యే పాసిబుల్ అంతే కదా. ఆప్షన్ సెల్లర్కి ఎందుకంటే 2 వేస్ ఉంటాయి. సైడ్ వేస్ ఉన్న ప్రీమియం డికే అయిపోయినా కూడా ప్రాఫిట్ వస్తుంది, సైడ్ వేస్ ఉన్న డ్రాప్ అయినా ప్రీమియం ప్రాఫిట్ వస్తుంది. కానీ ఆప్షన్ వైకి ఒకటే డైరెక్షన్ ఉండాలి. సెల్లర్స్ చాలా డబ్బులు పెట్టి ఆపుతారు మార్కెట్ పైకి పోనీయకుండా. వెదర్ అది సైడ్ వేస్ ఉంచడం కన్నా అది 10 ట్రేడ్లు చేస్తే 2 ట్రేడ్లు గెలిచాను కావచ్చు అంతే ఆప్షన్ బయింగ్ చేసుకుంటే. కానీ 8 ట్రేడ్లు గెలిచేది మాత్రం ఆప్షన్ సెల్లరే. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ దీన్ని యాడ్ చేసుకున్నాం. దీన్ని యాడ్ చేసుకుందాం. ఏంది లాంగ్ పుట్ క్రియేట్ న్యూ లాంగ్ పుట్ క్రియేట్ కన్ఫర్మ్ డన్. ఓకే నెక్స్ట్ క్లియర్ చేస్తున్నాం. నెక్స్ట్ స్ట్రాటజీ ఏందో చూద్దామమ్మా. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ పుట్, డైరెక్ట్ షార్ట్ పుట్ కూడా చూపించుకుందాం. ఎట్లా షార్ట్ పుట్ నిఫ్టీ నేను సెల్ చేసుకుంటా, నా డెల్టా అనేది 0.5 కంటే బిలో ఉండాలి, 0.35 కంటే బిలో ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన 0.3ని సెల్ చేస్తున్నా, 0.3 దగ్గర సెల్ చేశాను అనుకో సపోజ్. ఇప్పుడు నాకు లాస్ ఎంత ఉంది, అన్లిమిటెడ్ లాస్ ఉంది. అన్లిమిటెడ్ లాస్ ప్రాఫిట్ వస్తుంది ఎంత నాకు 3,476 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే నాకు మార్జిన్ అంతే, వాడు బయ్యర్ నాకు పే చేసిన ప్రీమియం అంతే, అది 1.8% ప్రాఫిట్ వస్తుంది. కానీ నాకు విన్నింగ్ ప్రాబిలిటీ ఎంతో తెలుసామమ్మ 76% ఉంది విన్నింగ్ ప్రాబిలిటీ చూడవచ్చు. కానీ అక్కడ ఎంత ఉంది విన్నింగ్ ప్రాబిలిటీ 33% ఉంది. ఇది సెల్లింగ్ కాబట్టి. సో ఇప్పుడు మన సెల్ అన్న షార్ట్ పుట్ ఏంటంటే మార్కెట్ అనేది బుల్లిష్లో ఉండాలి. అవును, బుల్లిష్లో ఉండి రిస్క్ లిమిటెడ్ ఉంటుంది, రివార్డు అన్లిమిటెడ్, రిస్క్ అన్లిమిటెడ్ ఉంటుంది, రివార్డు లిమిటెడ్ ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ మైనస్ ప్రీమియం. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ హై కానీ వెరీ హై అని ఉండాలన్నట్టు. ఎందుకంటే డిమాండ్ జోన్ కంటే
మనం కింద ఓటీఎంని సెల్ చేసాం కాబట్టి అయితే స్టాక్ అనేది అయితే పైగానే ఓవర్ లేకపోతే సైడ్ వేస్లోనే ఉండాలి. మనకు బ్రేక్ ఈవెన్ జరిగినప్పుడు మనకు లాస్ అవుతుంది. మన బ్రేక్ ఈవెన్ జరగద్దు, బ్రేక్ ఈవెన్ ఓపెన్ క్లోజ్ అయిపోవాలి. ఇంకోటి చూడొచ్చు, మనకి ఎంత క్యాపిటల్ అడుగుతుందంటే 1.8 lakh అడుగుతుండు, కానీ ఆప్షన్ బయింగ్ లా జస్ట్ నీకు 10,000 ఎంత అడిగాను. కానీ ఆప్షన్ సెల్ ఇన్ని డబ్బులు టాపుతున్న మార్కెట్ పోవడానికి ఛాన్సెస్ ఉంటుందా? ఉండదు మ్యాక్సిమం. దీన్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ కూడా మీరు చూసుకోవచ్చు, ఎందుకంటే మీరు సెన్సిబుల్ తీసుకోవాలి. సెన్సిబుల్లో మనం స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న లాంగ్ కాల్, షార్ట్ పుట్, లాంగ్ పుట్ ఇవన్నీ ఏంటంటే వన్ డైరెక్షన్ అంటే సింగిల్ డైరెక్షన్ అన్నట్టు. ఏదైనా ఒక డైరెక్షన్ ఉంటే మాత్రమే మనం ఈ స్ట్రాటజీస్ని మనం తీసుకుంటాం. సో వీటిని మనము డైరెక్షనల్ స్ట్రాటజీస్ అనేది అంటాం అన్నట్టు. ఇది ఓన్లీ ఏదైనా మనకి పర్ఫెక్ట్ డైరెక్షన్స్ ఉంటే ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే స్ట్రాటజీస్ మామ. నెక్స్ట్ మల్టీ హ్యాండెడ్ స్ట్రాటజీస్ ఇప్పుడు వచ్చి చూసుకుందాము. ఫస్ట్ బుల్ పుట్ స్ప్రెడ్, బేర్ కాల్ స్ప్రెడ్ రెండు చేద్దాం అమ్మ. ఇవ్వద్దు, ఎందుకంటే అవి మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవునవును. బుల్ కాల్ స్ప్రెడ్ ఒకటి, బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ అంటే బుల్ పుట్ లేదు, ఫస్ట్ బుల్ కాల్ స్ప్రెడ్ చేద్దాం. ఫస్ట్ బుల్ కాల్ అంటే డైరెక్షన్ ఉండదు, బట్ అక్కడ అది బయింగ్ కోసం పనిచేస్తుంది. మనం సెల్లింగ్ చెప్దాం వీళ్ళకి. సెల్లింగ్. బుల్ పుట్ స్ప్రెడ్, బుల్లిష్ పుట్ని సెల్ చేస్తున్నావు. బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం సెల్ చేసుకోవాలంటే ఐవీనా అయి ఉండాలి, ఆర్ ఇంటర్మీడియట్ ఉన్నాడు ఏం కాదు. మనం ఇప్పుడు చూడు, బుల్ పుట్ స్ప్రెడ్ చేస్తున్నా, ఇక్కడ బుల్ పుట్ని సేల్ చేస్తున్నా. పుల్ అంటే పుట్ దగ్గర ఎంత ఉండాలి నీకు? 0.35 కంటే బిలో ఉన్న వాటిని చేసుకోవాలి. లైక్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను బుల్ పుట్ ఇక్కడ సెల్ చేసిన, నాకు ఇనిషియల్ సెల్ చేస్తే నాకు ఎంత క్యాపిటల్ అండి? ఇక్కడ వీడు 1.9 lakh అడుగుతుండు. ఇంత మార్జిన్ నాకు లేదు, లాస్ని కూడా లిమిట్ చేసుకోవాలన్నప్పుడు ఎడిట్ చేసుకొని ఇక్కడ నేను బై చేసిన దాన్ని 59 rupees ఉంది కదా, ఒక 70 rupees కానీ బై చేసుకుంటా. బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఎడ్జింగ్ కోసం. అప్పుడు నాకు ఎంత అడిగినా నాకు 1.9 lakh అడిగినోడు ఇప్పుడు ఎంత 47,000 అడుగుతుండు. మ్యాక్సిమం లాస్ ఎంత? మ్యాక్సిమం లాస్ అయితే 11,000 లాస్ అవుతా. మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత? నేను కట్టిన ప్రీమియం ఎంత అయితే అంత ప్రాఫిట్, అంటే 3,000 rupees ప్రాఫిట్ వస్తుంది. అంటే నా లాస్కి ప్రాఫిట్కి బెటర్గా ఉంది ఇప్పుడు. అదే అప్పుడు లిమిటెడ్ ప్రాఫిట్కి అన్లిమిటెడ్ లాస్ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అందుకే బుల్ పుట్ స్ప్రెడ్ ఎడ్జింగ్ వేసుకొని చేసుకోవాలి ఏదైనా కూడా. సో ఇది మనకి విన్నింగ్ ప్రాఫిట్ కూడా 70% ఉంది మామ ఇక్కడ. సో ఇప్పుడు ఏంటంటే మనము బుల్ పుట్ స్ప్రెడ్ మనం ఎందుకోసం చేస్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఫ్టీనే ఉంది, నిఫ్టీ వల్ల పైకి పోతుందని మనకు తెలుసు, నెక్స్ట్ ఒక 5 daysలో పైకి పోతుంది అంటే ఇంకా ఏంటి మార్కెట్ అనేది బుల్లిష్ వ్యూలోనే ఉంది. సో మనం అప్పుడు ఏం చేస్తామంటే, మనం ఐవి అనుకున్నాం కదా, ఐవీని చెక్ చేసుకుంటాం. ఐవి అనేది హై కానీ వెరీ హై ఉంది అన్నప్పుడు, సో మార్కెట్ పైకి పోతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కింద ఉన్న ఓటీఎంని సెల్ చేసి డీప్ ఓటీఎంని బై చేస్తాం అన్నట్టు. సో అట్లా చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, మార్కెట్ పైకి పోయినప్పుడు ఇక్కడ ప్రీమియమ్స్ అనేది డీకే అవుతాయి కదా, సో ఆ ప్రీమియం డీకే అనేది మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తాయి అన్నట్టు. సో అందుకోసమే మనం ఈ బుల్ పుట్ స్ప్రెడ్ చేస్తాం అన్నట్టు. ఇంకోటి వచ్చేసి మనం మళ్ళీ తర్వాత బుల్ పుట్ స్ప్రెడ్, తర్వాత బేర్ కాల్ స్ప్రెడ్ చేసుకుందాం. నేను యాడ్ చేసుకుందాం అమ్మా. బుల్ పుట్ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు. క్రియేట్ సో ఈ బేర్ కాల్ స్ప్రెడ్ కూడా సేమ్ ఎట్లా అంటే రిస్క్ రివార్డ్ అనేది బోత్ లిమిటెడ్ ఉంటుంది అన్నట్టు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఏంటంటే యాంకర్ యూనిట్ మైనస్ ప్రీమియం. సో ఇక్కడ ఏంటంటే ఐబీ అనేది యాంకర్ యూనిట్ అనేది ఏంటంటే మనకి సెల్లింగ్ పొజిషన్, ఆఫ్సెట్ యూనిట్ ఏంటంటే బయింగ్ పొజిషన్. సో ఇక్కడ మనకి ఐబీ ఎట్లా ఉండాలి? హై లేదా వెరీ హై ఉండాలి. డెల్టా ఎట్లా అంటే -0.30 ఉంటుంది ఇప్పుడు, సో దానికంటే బిలోనే ఉండాలి. ట్రేడ్ యాక్షన్ మనం ఏం చేస్తామంటే డీప్ ఓటీఎంని సెల్ చేసి ఆ పైన ఉన్న డీప్ ఓటీఎంని మనం బై చేస్తాము. సో ఇది ఎందుకోసం చేస్తామంటే, ఇప్పుడు మార్కెట్ అనేది ఫర్ సపోజ్ నిఫ్టీ అనేది పడిపోతుందని మనకు తెలుస్తుంది అన్నట్టు. సో నిఫ్టీ పడే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఐవీ హై ఉంది కాబట్టి, సో మనం అప్పుడు ఏం చేస్తామంటే డీప్ ఓటీఎంని సెల్ చేసి పైన ఉన్న డీప్ ఓటీఎంని బై చేస్తాం అన్నట్టు. సో ఇక్కడ కూడా ప్రీమియమ్స్ అనేది డీకే అయినప్పుడు సో మనకు ఆ ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతాయి అన్నట్టు. సో అందుకోసమే మనం ఈ బేర్ కాల్ స్ప్రెడ్ అనేది చేస్తాం. ఇంకోటి మనం నిన్న డెల్టా చెప్పుకున్నాం కదా, డెల్టా అనేది -1 to 1 వరకు ఉంటుంది. అవును. అంటే పుట్ సైడ్ -1 నుంచి 0 వరకు ఉంటుంది, కాల్ సైడ్ 0 నుంచి 1 వరకు ఉంటుంది. అవును. డెల్టా అనేది ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? బేర్ కాల్ స్ప్రెడ్. బేర్ అంటే మార్కెట్ బేరిష్ ఉన్నప్పుడు, ఐవి అయి ఉన్నప్పుడు ఆర్ ఇంటర్మీడియట్ ఉండాలి ఎట్లీస్ట్. కాల్ని సెల్ చేస్తున్నాం, దానికి ఎంత ఉండాలి మన డెల్టా అనేది? -0.30 కంటే కాల్ సైడ్ ప్లస్ ఉంటుంది, పుట్ సైడ్ మైనస్ ఉంటుంది, అంటే 0.35 దగ్గర సెల్ లేదు. అంటే ఇప్పుడు దీన్ని 0.3 దగ్గర నేను ఎంత నా స్ట్రైక్ ప్రైస్ 24,000. బేర్ కాల్ అంటే బేర్ వేసినప్పుడు మనం కాల్ని సెల్ చేసుకుంటాము. దీన్ని సెల్ చేస్తే ఇది నాది యాంకర్ యూనిట్ అంటుంది. ఏదైతే ఎడ్జింగ్ కోసం బై చేస్తామో అది నాకు ఆఫ్సెట్ యూనిట్ అంటాం మనం దాన్ని. దీన్ని బై చేసినప్పుడు చూసుకోవచ్చు మనం. అంటే ఇప్పుడు ఇక్కడ నేను డన్ చేస్తున్నా, ఒకవేళ నాకు ఇది ఎడ్జింగ్ పొజిషన్ లేకుంటే నాకు లాస్ అన్నట్టు, నాకు లాస్ అని అన్లిమిటెడ్ ఉంది, నాకు అడిగే క్యాపిటల్ 2 lakhs అడుగుతున్నాడు, నాకు వచ్చే ప్రాఫిట్ 1.6%. అంటే నేను 3,000 కోసం 2 లక్షలు నేను రిస్క్ చేయాలా? అప్పుడు నేను చేస్తాను అంటే ఎడ్జింగ్ ఒక పొజిషన్ పెట్టుకొని ఏం చేసుకుంటా, నాకు లాస్ అయితే ఎంత లాస్ అవుతున్నా, నాకు ఎంత మార్జిన్ అడుగుతున్నాడు? 45,000 అడుగుతుంది. అంటే 45,000 అంటే బెటర్, ఎందుకంటే 2 lakhs దగ్గర 45,000 అయింది. అది
మళ్ళీ నాకు ఇక్కడ విన్నింగ్ ప్రాబిలిటీ 75% ఉంది మామ. మాక్సిమం లాస్ అయితే 20,000 లాస్ అవుతా. అంటే నీకు కరెక్ట్ వ్యూ ఉండి, లొకేషన్ ఉండి, ఎగ్జిక్యూషన్ ఉండి, ట్రెండ్ ఉండి అన్నీ చెక్ చేసుకుని ఉంటే లాస్ ఉంది అవుతావు నువ్వు. అప్పుడు ఇవి ఇంకా సపోర్ట్ చేసేవి మనకి ఇంకా. ఇంకోటి మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చేసి 4.5% ఉంది. అంటే 45,000 2,000 వస్తుంది. అంటే 4 అంటే ఒక రెంటల్ ఇంకా 5% మంత్కి ఎవడు ఇస్తాడు మామ. ఒక బిల్డింగ్ కడతావు కోటి రూపాయలు పెట్టి, నెలకి ₹1,00,000 సంపాదిస్తావచ్చు. అంటే 1% సంపాదిస్తుంటాయి. అదే కోటి రూపాయలు పెడితే 4 లక్షలు సంపాదిస్తున్నావు అమ్మా. అంతే కదా. బ్రేక్ ఈవెన్ 0.6% బ్రేక్ ఈవెన్ ఉంది. అంటే దీనిలోపు క్లోజ్ ఉంటేనే మనకి ప్రాఫిట్. సో దీన్ని మనం ఏమంటామంటే బేర్ కాల్ స్ప్రెడ్. సో దీన్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ మనం చెప్పుకునేది ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్ ఒకటి కొంచెం యాడ్ చేస్తున్నాం. బేర్ కాల్ స్ప్రెడ్ రైట్ కన్ఫర్మ్ క్లిక్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే షార్ట్ స్ట్రాంగిల్. సో షార్ట్ స్ట్రాంగిల్ బాగా వాడతాం అమ్మా. షార్ట్ స్ట్రాంగిల్ కి ఐవి అనేది అయి ఉండాలి ఎప్పుడు కూడా. ఐవి హైయర్. ఎందుకంటే మన మార్కెట్ 2 జోన్స్ దొరికినప్పుడు దీని మధ్యలో సెల్ చేసుకుంటాం. మార్కెట్ దీని మధ్యలో క్లోజ్ అయిపోవాలి. అప్పుడే మార్కెట్ సైడ్ వేస్ అని ఉండాలి, కన్సోలిడేట్ అని కావాలి, లేకపోతే సైడ్ వేస్ అని ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తాం. రెండు ఎడ్దమని దగ్గర సెల్ చేసుకుంటాం. రెండు ఇటు సెల్ చేసుకుంటాం. ఇది ఎడ్దమని కాకుండా ఇవి ఏంటంటే స్ట్రాటజీ కదా మనం చెప్పేది స్ట్రాంగిల్ కాబట్టి. ఓకే స్ట్రాంగిల్ అన్నప్పుడు ఏం చేస్తామంటే కింద ఒకటి సెల్ చేసి పైన ఒకటి. అంటే కాల్ సైడ్ ఓటీఎం సెల్ చేసుకుంటాం, పుట్ సైడ్ ఓటీఎం సెల్ చేసుకుంటాం. అంటే కాల్ సైడ్ ఓటీఎం ఇక్కడ సెల్ చేసుకుంటాం 0.35 దాంట్లో బిలో ఉన్నాను సెల్ చేసుకుంటాం. లైక్ ఇప్పుడు ఇక్కడ నేను 0.29 ఉన్నాను సెల్ చేస్తున్నా కాల్ సైడ్. ఇప్పుడు పుట్ సైడ్ కూడా 0.39 ఉన్నాను సెల్ చేసుకుంటా. ఇక్కడ సెల్ చేసుకున్నాను నాకు ఎంత మార్జిన్ అడుగుతుంది ఇక్కడ 2.3 లాగా అడుగుతున్నామా. నాకు లాస్ అనేది అన్లిమిటెడ్ ఉంది. ప్రాఫిట్ మాత్రం 64. ప్రాఫిట్ మాత్రం 2% ఉంది. అంటే 5,464 రూపీస్ మ్యాక్సిమం ప్రాఫిట్. అది నాకు విన్నింగ్ ప్రాఫిట్ ఎంత 64% ఉందమ్మా. ఇక్కడ పే ఆఫ్ చార్ట్ చూడండి. అంటే మార్కెట్ దీని మధ్య క్లోజ్ అయితే నేను ప్రాఫిట్. అవును. అంటే ఇప్పుడు మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉంది కిందికి రాబో కిందికి ఇంకా కొంచెం ఇప్పుడు ఏంటి -1.0 ప్లస్ ఇంకా -0. దాని మధ్యలోనే ట్రేడ్ కావాలన్నట్టు. సో ఆ బిట్ కంటే ఒకవేళ బ్రేక్ ఈవెన్ ఎట్ సైడ్ జరిగినప్పుడు సో మనకి లాస్ అవుతుంది అన్నట్టు. అంటే సో ఇది ఏంటంటే మార్కెట్ అనేది మొత్తం కన్సాలిడేట్ జరుగుతూనే ఉండాలన్నట్టు. కన్సాలిడేట్ జరుగుతుంది డికే సెల్లింగ్ చేసుకున్న వాటి. కానీ మనం అంత ఈజీగా ఇట్లా చేసుకోము. అన్ని ఇంకా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చెక్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ప్రీవియస్ ఒక 1 month 2 months నుంచి అలా సైడ్ వేస్లో ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత ఒకవేళ మనం తీసుకునే స్టాక్కి నెక్స్ట్ దాని గురించి న్యూస్ కానీ ఏం రాకుండా చూసుకోవాలి. అన్నీ కన్సిడర్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ స్ట్రాటజీస్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే షార్ట్ స్ట్రాటజీ. అవి మస్ట్ బి సేమ్. దీని కూడా హైయర్ వెరీ హై ఉండాలి. ఇది కూడా ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై లేదా ఏదో ఒక రేంజ్ మధ్యలోనే ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఎట్లా ప్లాన్ చేసుకుంటామంటే ఇవి మనకి పైన ఒక అటు డిమాండ్ జోన్, సప్లై జోన్ 2 జోన్ దొరికినప్పుడు ఆ 2 జోన్ దగ్గర మార్కెట్ వెళ్ళిపోదు ఇక్కడికి. అప్పుడు మనం సెల్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాం. లైక్ మీరు నేర్చుకోవచ్చు కదా, సపోర్ట్ రెసిస్టెన్స్ మీరు నేర్చుకోవచ్చు కదా. అంటే ఆ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు ఇప్పుడు మార్కెట్ ఇటు వెళ్ళిపోతుంది. దీని మధ్యలో సెల్ చేసుకుంటే మనకి అటు ఇటు ప్రీమియమ్స్ అనేది డికే అయిపోతాయి. అటు ఇటు పైన కింద ప్రీమియమ్స్ అనేది డికే అయిపోతే మధ్యలో మార్కెట్ ఉంటుంది. ఇట్లా చేసుకుంటారు ఇవి. ఇంకోటి ఏంటంటే మనకి షార్ట్ స్ట్రాడిల్ అంటే సేమ్ ఎడ్దమని దగ్గర సెల్ చేసుకుంటాం. రెండు సెల్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అయితే 6% మమ్మ. అంటే 2 lakhs 6% 13,000 వస్తుంది. అంటే మంచి అమౌంట్. 5% అంటే చాలా మంచి అమౌంట్. నువ్వు అనుకోవచ్చు డైలీ మంత్లీ ఒక 50% చేసావు, అది పాసిబుల్ కాదు. మంత్లీ ఒక 5% తీస్తే నువ్వే కింగ్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో. అది కూడా కన్సిస్టెంట్గా పక్కాగా ఎప్పుడు ఎవ్రీ టైం తీస్తూ ఉంటే మనకి కన్సిస్టెంట్ అని ఎప్పుడు ఉండాలి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇనిషియల్ మార్జిన్ తర్వాత 2.3 లాగా అడుగుతున్నాము. మనకి ఇక్కడ బ్రేక్ ఈవెన్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 0.6 ఉంది. -0.6 కంటే ఇటు పోవద్దు, ఇటు +0.8 కంటే అటు దాటద్దు. రెండు మధ్యలో మార్కెట్ క్లోజ్ అయితే నాకు మొత్తం ప్రాఫిట్ వస్తుంది. చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇటు పోయినా లాసే. మార్కెట్ అనేది ఇప్పుడు ఎక్కడైతే 24,640 దగ్గర ఉంది అక్కడ ఉంటేనే నాకు ప్రాఫిట్. ఇవేమమ్మా స్ట్రాటజీస్, మేజర్గా వాడే స్ట్రాటజీ ఇవేమమ్మా. చాలా వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో ఇవాళకి ఇక్కడ ఎండ్ చేస్తున్నాం చాప్టర్ని, 5th చాప్టర్. థ్యాంక్ యూ మామ. ఏమైనా అర్థం కాకపోతే మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫర్ ద డే.